హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఏప్రిల్ 2025 కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఈ ఒక్క వీడియోలో అయితే కవర్ చేసుకుందాం. అండ్ ఏప్రిల్ కి సంబంధించి మ్యాటర్ ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ బిట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అబౌవ్ 200, మరీ ఎక్కువ కాదు, ఒక 10-15 ఎక్కువ ఉంటాయి. నార్మల్ గా మనం 200 బిలోనే ఉంటాయి ప్రతి మంత్ మనం కవర్ చేసుకునేవి. కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కువ అయితే జరిగినాయి అనమాట కరెంట్ అఫైర్స్. సో అన్ని చివరి వరకు చూడండి. మేజర్ గా మన ప్లేలిస్ట్ ఏదైతే మనం కరెంట్ అఫైర్స్ మంత్లీ చేస్తున్నామో అవి చూసుకుంటూ వెళ్తే మీకు రైల్వే అనే కాదు, ఎస్ఎస్సి కానీ ఎనీ ఎగ్జామ్ కి మోస్ట్లీ వీటిల్లోంచే కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మంత్ కి జరిగిన చాలా ఇంపార్టెంట్ ఒక 200 కరెంట్ అఫైర్స్ వరకు ప్రతి మంత్ కవర్ చేసుకుంటున్నాం. టాప్ మోస్ట్ అనమాట. సో మాక్సిమం వీటిలోంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒక 90%. సో ఖచ్చితంగా ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏప్రిల్ కి సంబంధించి చూసుకుంటే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫిలిమ్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్, CIFEJ అని ఉంటది కదా, దానికి ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకున్నారని ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జితేంద్ర మిశ్రా అనమాట, ఓకేనా? బేసిక్ గా చిల్డ్రన్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఫిలిమ్స్, యూత్ చిల్డ్రన్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఫిలిమ్స్ గురించి వర్క్ చేస్తుంటది ఈ సంస్థ అన్నది. అండ్ ఇది ఎవరు బ్యాక్ చేస్తున్నారు? యునెస్కో బ్యాక్ చేస్తుంది అనమాట. అండ్ టర్మ్ కూడా 2 years, 25 to 27 వరకు. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి ఏథెన్స్, గ్రీస్ అనమాట, ఓకేనా? సో మనం ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ఓవరాల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తున్నాం. అండ్ ఈ PDF కూడా మీకు మన యాప్ లో దొరుకుతుంది ఫ్రీగానే అందరికీ కూడా, ఓకే? సో మన ప్లేలిస్ట్ ఇక్కడ మీకు యూట్యూబ్ లో ఉంటుంది కదా, ఈ ప్లేలిస్ట్ చూసిన తర్వాత కింద నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని యూజ్ చేసుకుని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్. సో అక్కడ మీకు ఆల్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఫ్రీ కరెంట్ అఫైర్స్, ఓకే? సో అందులోకి వెళ్ళి మీకు ఫ్రీగా PDFs, తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్ PDF, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెపరేట్ PDF, అలాగే ప్రింట్ చేసుకోవడానికి కూడా తక్కువ పేజీలు వచ్చేలాంటి PDF, అండ్ వీటితో పాటు మీకు టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాయి ఎవ్రీ మంత్, ఓకేనా? సో ఓవరాల్ గా మీ ర్యాంక్ ఎక్కడ ఉంది ఎక్కువ మంది మధ్యలో అన్నది కూడా తెలుస్తుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో మీకు ఎంత గుర్తుంది ఏంటి అన్నది కూడా అక్కడ ప్రాక్టీస్ కూడా పనికి వస్తుంది. సో అన్ని ఫ్రీనే, జస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని PDFs ఆ టెస్ట్ యూజ్ చేసుకోండి, అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. జస్ట్ దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్క లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ కాదనమాట. మనం ఆల్మోస్ట్ మొత్తం 1 month లో జరిగిన డేటాను అంతా కలెక్ట్ చేసి దాన్ని మీకు ఎలా అర్థమయ్యే విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ని తీసుకుని కవర్ చేస్తూ MCQs ప్రిపేర్ చేయాలన్నమాట. సో చాలా వర్క్ అయితే ఉంటుంది. అందుకే మనం ఈ వీడియోస్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ కూడా వస్తుంటది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో కొంచెం వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎఫర్ట్ కావాలి. సో ఒక లైక్ అయితే చేస్తే నాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసి ఇంకా బెటర్గా ఫ్యూచర్లో మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకురావడానికి ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి, ఓకే? అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ అథ్లెట్ కమిషన్ ఆఫ్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ IWLF కి చైర్పర్సన్ గా ఎవరిని ఎంచుకున్నారంట? మీరాబాయ్ చాను, ఓకే? ఈవిడ మనకి ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ అనమాట వెయిట్ లిఫ్టింగ్ లో, ఓకేనా? సో ఆవిడ మనకి ఇప్పుడు చైర్పర్సన్ అయ్యారు. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది కదా, సో దాని చైర్మన్ అయితే రిజైన్ చేశారంట. ఆయన పేరేంటి? ఆయన పేరు వచ్చేటప్పటికి క్లాస్ స్క్వాబ్, ఓకేనా? క్లాస్ స్క్వాబ్. సో ఈయన రీసెంట్ గానే మనకి రిజైన్ అయితే చేశారు. అండ్ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఫామ్ అయింది? 1971. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ యాన్యువల్ గా మనకి డావోస్ లో, అంటే ప్రతి ఇయర్ డావోస్ లో దీనికి రిలేటెడ్ మీటింగ్ కూడా జరుగుతుంది. సో స్టాటిక్ పార్ట్ ఇంపార్టెంట్ అన్ని కవర్ చేసుకుంటున్నాం ఆ చుట్టూరా. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. మన కరెంట్ అఫైర్స్ సిరీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఓకే? రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అండ్ దీంతో పాటు ఆ మంత్ లో జరిగిన ఇంపార్టెంట్ కూడా నేను తీసుకొస్తూ ఉంటా, సెపరేట్ వీడియోస్ అవసరం అయితే, ఓకేనా? అండ్ మీకు ఏమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ మంది అడిగితే, ఓకే? అండ్ ఎలాగో మనం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కవర్ అవుతున్నాయి కాబట్టి ఎట్ ఏ టైం మీకు ఎవరికి డిస్కంఫర్ట్ లేకుండా ఇద్దరు కూడా చూడొచ్చు అనమాట, ఓకే? నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ. రిలయన్స్ ఇండస్ట్రీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? అనంత్ అంబానీ. రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా ఆయన అనమాట, ఓకే? నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ హైకోర్టు. సో ఈ రెండింటికి సంబంధించి చీఫ్ జస్టిస్ గా ఎవరు అపాయింట్ అయ్యారంట? జస్టిస్ అరుణ్ పల్లి, ఓకేనా? రెండిటికి కూడా ఈయన ఇప్పుడు ప్రెసెంట్. సో హైకోర్ట్స్ కి సంబంధించిన ఆర్టికల్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 214, ఓకే?
చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్బీఐకి సంబంధించి న్యూ డెప్యూటీ గవర్నర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? రీప్లేసింగ్ మైకేల్ పాత్ర ఉండేవారు కదా, ఆయన్ని రీప్లేస్ చేస్తూ సో పూనం గుప్తా అన్నమాట. అండ్ అలాగే రవి శంకర్ ఉన్నారు కదా, ఈయన్ని మళ్ళీ రీఅపాయింట్ చేశారు. ఓకేనా, అంటే ఎక్స్టెండ్ చేశారు 1 year పాటు. ఓకే, అంటే ఆర్బీఐకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబై. ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1935. ప్రజెంట్ మనకి కరెంట్ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా, 26th గవర్నర్ అనమాట. ఓకే, సో అది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఏసీసీకి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి మోషిన్ నఖ్వీ. ఓకేనా, ఈయన పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంది కదా, దానికి చైర్మన్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏసీసీకి అయితే ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కొలంబో, శ్రీలంక అనమాట. ఓకే, అండ్ నేను ఇంతకుముందు 2-3 పాయింట్స్ ఇచ్చేవాడిని, ఇంకా ఎక్కువ పాయింట్స్ చెప్పండి ఒక్కొక్క బిట్ మీద అని అయితే అడిగారు. సో అందుకే మేజర్ గా ఒక 5 పాయింట్స్ వరకు మనం కవర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐసిఏఆర్ అంటారు కదా, దానికి డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ జనరల్ అంటే మంగి లాల్ జాట్. ఐసిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మనకి న్యూఢిల్లీలో అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, మనకి తెలుసు కదా, స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఆ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన సబ్సిడరీ అనమాట ఇది. దీనికి సంబంధించిన చైర్మన్ ఎవరు అంటే నీరజ్ కుమార్ గుప్తా అనమాట. సో ఎక్కడ ఉంటుంది? మన గుజరాత్ లో గిఫ్ట్ సిటీ, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ ఉంది కదా, అక్కడ ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు సర్వ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. కామన్వెల్త్ నేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సెక్రటరీ జనరల్ గా ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ ఎవరు మనకి ఎన్నికయ్యారంటే షిర్లే బోట్స్వే. ఓకేనా, ఈవిడ మనకి ఘనాకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో 4 years పాటు ఉంటుంది టర్మ్ అన్నది. అండ్ కామన్వెల్త్ లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? కంట్రీస్ 56 మెంబర్ కంట్రీస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ న్యూ చైర్మన్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారంటే నిపుణ్ అగర్వాల్ అనమాట. ఓకేనా, ఏవియేషన్ కి సంబంధించి, ఓకే, ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన సంస్థ అనమాట అది. నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే మనకి జస్టిస్ దినేష్ మహేశ్వరి అనమాట. ఓకేనా, సో టెన్యూర్ వచ్చేటప్పటికి ఒక 3 years ఉంటుంది. అండ్ 1834 లోనే మనకి ఈ లా కమిషన్ అన్నది అపాయింట్ అయింది. లార్డ్ మకాలే ఉండే టైంలో అపాయింట్ అయింది అనమాట. మనకి ఇది ఫామ్ అయింది ఫస్ట్ టైం. అంటారు మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ లో భాగంగా అయితే ఉంటది అనమాట. నెక్స్ట్ హూ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ రెవెన్యూ సెక్రటరీ ఆఫ్ ఇండియా కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే అరవింద్ శ్రీవాస్తవ్ అనమాట. ఓకేనా, రెవెన్యూ సెక్రటరీ అంటే ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ అనమాట. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 2nd highest పోస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ who has been appointed as chairperson of Pension Fund Regulatory and Development Authority, PFRDA ఉంది కదా, సో దానికి చైర్పర్సన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే శివసుబ్రహ్మణ్యన్ రామన్ అనమాట. ఓకే, సో మనకి పెన్షన్ కి సంబంధించి ఇదే మనకి మెయిన్ హెడ్ అనమాట. ఓవర్సీస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్, ఇవన్నీ మనకి ఈ సంస్థ చూస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. 2003లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ గ్రోత్ లో మనకి ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారంటే మన కంట్రీ నుంచి ఎన్ చంద్రశేఖరన్. ఈయన ఎవరంటే టాటా సన్స్ కి సంబంధించి చైర్మన్ అనమాట, టాటా గ్రూప్ కి. సో 1945 లో మనకి ఐఎంఎఫ్ అయితే ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, USA. Who has been appointed as whole time member life ఆఫ్ IRDAI. ఓకే, సో లైఫ్ టైం మెంబర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే స్వామినాథన్ ఎస్ అయ్యర్ అనమాట. అండ్ ఈ IRDAI ఇది మనకి ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంస్థ అనమాట. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్, తెలంగాణలో అయితే ఉంది. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు మనకి 1999 అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది కూడా. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఎవరు డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారంటే మనకి రాహుల్ నవీన్ అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది? ఈడీ అంటారు కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, చాలాసార్లు వినే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూస్ లో ఎక్కువ వస్తూ ఉంటది. సో 1956 ఎస్టాబ్లిష్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో భాగంగా. ఎక్కడ మనకి హెడ్ క్వార్టర్స్? న్యూఢిల్లీ. మెయిన్ గా మనీ లాండరింగ్ వాటికి సంబంధించిన సంస్థ అనమాట. నెక్స్ట్ విచ్ అగ్రిమెంట్ పాకిస్తాన్ సస్పెండెడ్ ఫాలోయింగ్ ఇండియన్ సస్పెన్షన్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. మనం రీసెంట్ గా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా సస్పెండ్ చేసింది కదా, అది ఏంటి ట్రీటీ పేరు
అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి షిమ్లా అగ్రిమెంట్. ఓకేనా. సో ఈ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు? 1972లో అయితే చేసుకున్నారు. ఎవరెవరి మధ్యలో అంటే ఇండియాకి సంబంధించి ఇందిరాగాంధీ అండ్ జుల్ఫికార్ అలీ భుట్టో అయితే ఆ టైంలో ఉండేవాళ్ళు. ఓకేనా. దీన్ని సస్పెండ్ చేశారు కాబట్టి వాగా బార్డర్ క్లోజ్ చేశారు. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ ని ఎయిర్ స్పేస్ నుంచి బ్యాన్ చేశారు, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి. సో ఇది షిమ్లా అగ్రిమెంట్ గురించి అయితే. నెక్స్ట్ ప్రైస్ ఒలిగ్వే నెగ్వోమా. ఓకేనా, పేర్లు కొంచెం వెరైటీగా ఉండొచ్చు పలకడానికి, బట్ ఓకే. బ్రేస్ ఒలిగ్వే నెగ్మా. ఓకేనా. ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యారు అంటే మనకి గ్యాబోన్ అనమాట. సెంట్రల్ ఆఫ్రికాలో ఒక కంట్రీ గ్యాబోన్ అన్నది. ఓకే, ఈయన రీసెంట్ గా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లెర్న్ టు ఈట్ వెల్ అన్నది రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అని ఇక్కడ ఉన్న వాటిల్లో అడుగుతున్నారు. యుఎన్డిపియా, యునెస్కోనా అని. సో ఇది వచ్చేటప్పటికి యునెస్కో రిలీజ్ చేసింది అనమాట. ఓకే, ఏ టైంలో అంటే మనకి న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమిట్ అయితే జరిగింది ఫ్రాన్స్ లో, ఆ టైంలో ఇది రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకి నకాలా పోర్ట్ ఎక్కడ ఉందని అయితే అడుగుతున్నారు. నకాలా పోర్ట్ వచ్చేటప్పటికి మొజాంబిక్వే. ఓకేనా. సో ఇది ఒక డీప్ వాటర్ కెపాసిటీ పోర్ట్ అనమాట. ఐఎన్ఎస్ సునైనా అయితే రీసెంట్ గా ఇది విజిట్ చేసింది ఈ పోర్ట్ ని, అందుకని ఇది మనకి న్యూస్ లో అయితే ఉంది, అందుకే మనకి ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ ఇండియా అయితే విజిట్ చేశారంట. ఇంతకీ ఈయన ఏ దేశంకి సంబంధించిన ప్రెసిడెంట్ అంటే చిల్లీ అనమాట. ఓకేనా. సో ఈయన 1st April 2025 5 days విజిట్ కి అయితే వచ్చారు. ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట విజిట్ కి వచ్చింది ఇలాగా చిల్లీ దేశం నుంచి. ఇండియా చిల్లీకి సంబంధించిన బైలాటరల్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం మెయిన్ గా వచ్చారనమాట. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఐఎస్ఏఆర్ కి 2025-27 గాను ఏ కంట్రీ అపాయింట్ అయిందంటే రీసెంట్ గా మనకి ఇండియా అయితే అపాయింట్ అయింది. ఇది అండర్ UNCTAD లో భాగంగా అయితే వర్క్ చేస్తుంటది. ఓకే. సో ఐఎస్ఏఆర్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ 2025 ఈక్వడార్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎవరు గెలిచారు? డానియల్ నొబోవా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈక్వడార్. సో యంగెస్ట్ ప్రెసిడెంట్ అనమాట ఆ కంట్రీకి. ఓకే. ఫస్ట్ ఆఫ్రికన్ నేషన్ టు సైన్ ఐఎస్ఎస్ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఏ కంట్రీ అంటే ఇది మనకి మారిషియస్ అనమాట. అండ్ ఇది లాంచ్ చేసింది కూడా ఇండియానే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి గురుగ్రామ్, ఇండియా. ఐఎస్ఏ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా. సో ఇది కంట్రీ ఏ కంట్రీ మనకి మారిషియస్ అయితే ఫస్ట్ ఆఫ్రికన్ నేషన్ దీనికి సంబంధించి పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ లో సైన్ చేసింది. నెక్స్ట్ 26/11 ముంబై అటాక్స్ జరిగాయి కదా, దానిలో మెయిన్ సూత్రధారుడైన వ్యక్తిని ఇండియాకి అయితే పంపించారు అనమాట, అప్పగించింది యుఎస్ఏ. సో అతని పేరు తావూర్ రానా. ఇతను యాక్చువల్ గా పాకిస్తాన్ బోర్న్ కెనడియన్ సిటిజన్, అంటే పాకిస్తాన్ లో పుట్టిన కెనడియన్ సిటిజన్ అనమాట. సో యునైటెడ్ స్టేట్స్ లో ఉంటున్నాడు. సో ఇప్పుడైతే తిరిగి మనకు అప్పచెప్పారు అనమాట. ఓకే. ఇతనే మెయిన్ సూత్రధారుడు 26 November 2008 అటాక్స్ కి. ఇప్పుడు ఇండియన్ కోర్ట్స్ లో అయితే ఇక్కడ ట్రయల్ అయితే జరగబోతుంది, ఫేస్ చేయడం కోసం అయితే పంపించారు. విచ్ కంట్రీ సెంట్ $1 million వర్త్ ఆఫ్ మిషనరీ టు సరీనేమ్ టు సపోర్ట్ ద ప్యాషన్ ఫ్రూట్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ఏ కంట్రీ $1 million మిషనరీ అయితే సరీనేమ్ కి పంపించారు అంటున్నారు? అది వచ్చేటప్పటికి ఇండియానే. ఓకేనా. ప్యాషన్ ఫ్రూట్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడం కోసం పంపించారు. ఓకే. నెక్స్ట్ విచ్ కంట్రీ అస్యూమ్డ్ ద చైర్ ఆఫ్ ఇంటర్పోల్స్ కమిటీ ఆఫ్ గవర్నెన్స్ కి ఇప్పుడు హెడ్ ఎవరు? ఏ కంట్రీ అంటే మనకి యుఏఈ అనమాట. ఇంటర్పోల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1923లో. హెడ్ క్వార్టర్స్ లయాన్, ఫ్రాన్స్. విచ్ కంట్రీ హ్యాస్ ద ఇండియా సుప్రీం కోర్ట్ సైన్డ్ ఏ MOU టు ఎన్హాన్స్ జుడిషియల్ కోఆపరేషన్? ఓకేనా. అంటే లీగల్ మ్యాటర్స్ లో కోఆపరేషన్ కోసం మన ఇండియన్ సుప్రీం కోర్ట్ ఏ కంట్రీతో MOU సైన్ చేసుకుంది అంటున్నారు? అది వచ్చేటప్పటికి నేపాల్ అనమాట. ఓకే. నెక్స్ట్ విచ్ కంట్రీ బికేమ్ ద న్యూ చైర్ ఆఫ్ బిమ్స్టెక్? బిమ్స్టెక్ కి కొత్తగా హెడ్ చేస్తున్న కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్ అనమాట. ప్రజెంట్ అయితే థాయిలాండ్ ఉంది. సో థాయిలాండ్ దగ్గర నుంచి బంగ్లాదేశ్ తీసుకోబోతుంది. ఓకే. ఇన్ 1997లో మనకి బిమ్స్టెక్ అయితే పెట్టారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఢాకా, బంగ్లాదేశ్ లో ఉంది. అండ్ యుఎస్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అయితే ఇండియా విజిట్ చేశారు కదా, ఆయన పేరు ఏంటి అంటే JD వ్యాన్స్ అనమాట. ఓకేనా. ఆయనతో పాటు మనకి ఉషా వ్యాన్స్, ఎవరైతే మనకి సెకండ్ లేడీ అంటారు కదా. ఇప్పుడు మనకి ఇండియాకి ఫస్ట్ సిటిజన్ అంటే ఎలాగైతే ప్రెసిడెంట్ వస్తారో అక్కడ యుఎస్ లో కూడా ఫస్ట్ సిటిజన్ ప్రెసిడెంట్. సో ఆబ్వియస్ గా సెకండ్ సిటిజన్ అంటే ఎవరు వస్తారు? వైస్ ప్రెసిడెంట్ కదా. సో ఈవిడ సెకండ్ లేడీ అనమాట, ఆయన వైఫ్ కాబట్టి. ఓకే. అలాగే గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఇచ్చారనమాట ఈయనకి న్యూఢిల్లీలో. ఓకే. నెక్స్ట్ IIM రీసెంట్ గా తన ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఒకటి లాంచ్ చేసింది. అయితే అది ఏ IIM? ఓకేనా.
అది వచ్చేటప్పటికి ఐఐఎం అహ్మదాబాద్. సో మన కంట్రీలోనే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా క్యాంపస్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఎక్కడ అంటే దుబాయ్, యుఏఈ దుబాయ్లో అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఐసీసీలోంచి రీసెంట్ గా ఒక యూరోపియన్ నేషన్ అయితే బయటకు వచ్చేసింది. ఐసీసీ అంటే ఏంటి? ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనమాట. సో ఇది ఒక పొలిటికల్ టూల్ గా మారింది అని భావిస్తూ హంగేరీ అయితే రీసెంట్ గా బయటకు అయితే వచ్చేసింది. హంగేరీకి సంబంధించిన మినిస్టర్ ఎవరు మనకి ప్రజెంట్? విక్టర్ ఓర్బన్. సో ఇది ఫస్ట్ యూరోపియన్ కంట్రీ ఇలా బయటకు రావటం. ఓకేనా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ త్రినిడాడ్ అండ్ టొబాగో ఇప్పుడు ఎవరు మనకి ఎన్నికయ్యారంటే కమలా పరిషద్ బిసారర్. ఓకేనా. నెక్స్ట్ విచ్ ట్రీటీ వాజ్ సస్పెండెడ్ బై ఇండియా? ఓకే, జమ్మూ కాశ్మీర్ లో అటాక్స్ అయితే జరిగినాయి కదా, దాని తర్వాత సస్పెండ్ చేసిన ట్రీటీ ఏది పాకిస్తాన్ తో అంటే మనకి ఇండస్ వాటర్ ట్రీటీ. ఇది మనకి వరల్డ్ బ్యాంక్ సమక్షంలో మీడియేషన్ లో జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో అయితే జరిగింది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో. ఇందులో మనకి ఏంటంటే 3 రివర్స్ కి సంబంధించిన కంట్రోల్ మనకి ఇచ్చారు, ట్రిబ్యూటరీస్ ఇండస్ కి సంబంధించి. ఇండియాకి వచ్చేటప్పటికి బియాస్, రావి, సట్లెజ్, అలాగే పాకిస్తాన్ కి ఇండస్, జీలం, చీనాబ్ అనమాట. ఓకేనా. అండ్ వీటి మీద మనం కట్టిన ప్రాజెక్ట్స్, జీలం మీదేమో కృష్ణగంగా అండ్ చీనాబ్ మీద వచ్చేటప్పటికి పాకల్ దూల్ అండ్ రాట్లే. ఓకే, ఇవన్నమాట. ఓకేనా. రీసెంట్ గా మనం ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ క్యాన్సిల్ చేసేసాం కదా ఏ కంట్రీకి? సో అదొచ్చేటప్పటికి బంగ్లాదేశ్ అనమాట. జూన్ 2020 నుంచి ఈ ఫెసిలిటీ మనం ఇచ్చాం బంగ్లాదేశ్ కి. ఆ టైంలో షేక్ హసీనా గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవారు కదా. అయితే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ వల్ల బంగ్లాదేశ్ తో మనం ఈ ఫెసిలిటీ అయితే తీసేసాం అనమాట. అంటే బేసిక్ గా మన పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్స్ కోసం, బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు అది లేకుండా చేశారనమాట. ఓకే. ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ కనెక్టింగ్ రామేశ్వరం ఐలాండ్ ఎవరు కట్టారు అని అయితే అంటున్నారు. సో అదొచ్చేటప్పటికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, RVNL అంటారు. ఓకేనా. సో ఇలా ఉంటుంది బ్రిడ్జ్ అన్నది. సో ఇది ఫస్ట్ మనకి ఇండియాలో వెర్టికల్ లిఫ్ట్ మెకానిజం ఫర్ షిప్ ప్యాసేజ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ బ్రిడ్జ్ అన్నది షిప్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే పైకి వెళ్తుంది అనమాట. నార్మల్ టైంలో నార్మల్ గా ఉంటుంది. అట్లా ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ కి రీప్లేస్మెంట్ గా ఇదైతే కట్టారు. సో రామేశ్వరం ఐలాండ్ ని మెయిన్ ఇండియన్ ల్యాండ్ కి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది మనకి. నెక్స్ట్ రీసెంట్ గా తమిళనాడు గవర్నమెంట్ ఒక కమిటీ అయితే వేసింది కదా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి. సో దాన్ని హెడ్ చేయబోతుంది ఎవరు అంటే మనకి జస్టిస్ కురియన్ జోసెఫ్ అనమాట. సో ఒక 3 మెంబర్ కమిటీ అయితే వేశారు. ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ అన్నది ఎక్కడ కడుతున్నారు అంటే మనకి దాని పేరు వచ్చేటప్పటికి జనాసు టన్నెల్, దేవ్ ప్రయాగ్ ఉత్తరాఖండ్ లో అయితే కడుతున్నారు అనమాట. ఓకేనా. దీన్నే టన్నెల్ నెంబర్ 8 అని కూడా అనొచ్చు. సో అది కూడా ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ ఈ లెంగ్త్ చూసుకుంటే 14.57 కిలోమీటర్స్. టన్నెల్ అంటే ఇలా స్వరంగంలా ఉంటుంది కదా, అదనమాట. నెక్స్ట్ త్రిభువన్ సహకారి యూనివర్సిటీ ఏ స్టేట్ లో పెట్టాలని రీసెంట్ గా మనకి లోక్సభలో బిల్ అయితే పాస్ అయింది. అది వచ్చేటప్పటికి ఆనంద్, గుజరాత్ లో అయితే పెడుతున్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ ఎక్కడుంది అని అయితే అడుగుతున్నారు. సో రీసెంట్ గానే పెట్టారు కదా, ముంబై అనమాట. ఓకే. ముంబై మహారాష్ట్రలో మనకి లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరు మనకి? సర్బానంద్ సోనోవాల్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఓకే. నెక్స్ట్ మహారాజా అగ్రసేన్ ఎయిర్పోర్ట్ అన్నది రీసెంట్ గానే ఫౌండేషన్ స్టోన్ వేశారు కదా న్యూ టెర్మినల్, PM మోడీ గారు. అది ఎక్కడుంది అంటే మనకి హిసార్, హర్యానా అనమాట. ఓకేనా. ఓవర్ 410 crores మనకి దీనికి సంబంధించిన బడ్జెట్. నెక్స్ట్ సుప్రీంకోర్టు డెడ్ లైన్ అయితే పెట్టింది కదా ప్రెసిడెన్షియల్ యాక్షన్ ఆన్ స్టేట్ బిల్స్ మీద. 3 months మనకి డెడ్ లైన్ అయితే పెట్టింది అనమాట సుప్రీంకోర్టు. సో మామూలుగా మనకి స్టేట్ ఏదైనా బిల్లు పంపిస్తే గవర్నర్ దగ్గరికి వెళ్తుంది కదా, ఆయన ప్రెసిడెంట్ కి అయితే రిఫర్ చేయొచ్చు అనమాట. సో ప్రెసిడెంట్ దానికి సంబంధించిన రిప్లై ఖచ్చితంగా 3 months లో ఇవ్వాలి అన్నట్టు సుప్రీంకోర్టు అయితే రీసెంట్ గా మనకి జడ్జిమెంట్ అయితే పాస్ చేసింది. సో ఆర్టికల్ 201 ఇది దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే. ఓకే. రీసెంట్ గా ట్రైన్ లో ATM అయితే లాంచ్ చేసింది ఇండియన్ రైల్వేస్. అది ఏ ట్రైన్ అంటే పంచవటి ఎక్స్ప్రెస్ అనమాట. ఓకేనా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ముంబై నుంచి మన్మాడ్ అనమాట, నాసిక్. ఓకే. ఇది ఒకవేళ సక్సెస్ అయితే, ఇది మనకు ఫస్ట్ టైం పెట్టారు, ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఫ్యూచర్ లో మనం అన్ని ట్రైన్స్ లో ATM కూడా చూడొచ్చు. ఓకే. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్? ఓకేనా. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించిన మెయిన్ పర్పస్ మనకి టు ఇంప్రూవ్ వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మనకి మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. ఓకేనా. మీకు దీనిలో చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీని మీద కావాలంటే నేను సెపరేట్ వీడియో కూడా చేస్తాను వక్ఫ్ ఫండ్ మీద.
మీరు కింద కామెంట్ చేయండి ఒకవేళ దీని మీద సెపరేట్ వీడియో కావాలి అనుకుంటే, వక్ఫ్ బిల్ మీద వీడియో కావాలి అని, ఓకేనా? ఎందుకంటే దీనిలో చాలా పాయింట్స్ మనం ఎక్స్టర్నల్ గా మాట్లాడాలి అనుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ వచ్చేటప్పటికి ఇందులో మనకి ఏ సెక్షన్ రిమూవ్ చేశారో అని అడగచ్చు. సెక్షన్ 40 అది. ఒరిజినల్ యాక్ట్ పేరేంటి మనకి? వక్ఫ్ యాక్ట్ 1995 అనమాట, ఓకేనా? అండ్ ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్, బోర్డులో ఖచ్చితంగా 2 ఉమెన్ ఉండాలి అండ్ 2 నాన్ ముస్లిమ్స్ కూడా ఉండాలి, ఓకేనా? రీసెంట్ గా మనకి అటాక్ అయితే జరిగింది కదా ఏప్రిల్ టైంలో మనకి. సో 26 సివిలియన్స్ చనిపోయారు. సో అది ప్లేస్ ఎక్కడ అని అడిగే ఛాన్స్ ఉంది. బైసారన్ వ్యాలీ, జమ్మూ కాశ్మీర్. దీన్ని మనకి మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. సో డేట్ 22 ఏప్రిల్ 2025. దీనికి సంబంధించి ఇది అటాక్ మేమే చేసామని ద రెసిస్టెంట్ ఫ్రంట్ TRF అయితే క్లెయిమ్ చేసుకుంది. ఇది మనకి లష్కరే తాయిబాకి సంబంధించిన ఒక ట్రిబ్యూటరీ లాంటిది, దానికి సంబంధించిన సంస్థ ఇది కూడా, ఓకేనా? దీని తర్వాత మనం ఇండస్ వాటర్ ట్రీటీని అయితే సస్పెండ్ చేసాం. ఓకే, విచ్ కంట్రీ విల్ బిల్డ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఇన్ ఇండియా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ న్యూ కొలాబరేషన్? సో మనతో కొలాబరేషన్ లో భాగంగా ఇండియాలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ని ఏ కంట్రీ కట్టబోతుంది అంటే USA అనమాట. సో ఇదేంటంటే ఎఫిషియెంట్ గా ఉంటుంది అనమాట నార్మల్ న్యూక్లియర్ కన్నా. సో ఇది స్మాలర్ దాన్ ట్రెడిషనల్ రియాక్టర్స్ కన్నా చిన్నగా ఉంటది. సో అండర్ 300 మెగావాట్స్ వరకు జనరేట్ చేస్తుంది ఇందులోంచి ఎనర్జీ అన్నది. సో ఇది మనకి వికసిత్ భారత్ 2047 లో భాగంగా, ఆ విజన్ లో భాగంగా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ రోంగాలి బిహు అని ఫెస్టివల్ అయితే జరిగింది కదా. సో ఆ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అస్సాం అనమాట. ఓకే, అస్సాంలో మనకి 3 మేజర్ బిహు ఫెస్టివల్స్ ఉంటాయి. నెక్స్ట్ రెండు ఏంటి? కొంగాలి బిహు, భోగాలి బిహు. ఓకే, వీటితో పాటు మనకి రోంగాలి బిహు కూడా, ఓకేనా? సో ఇది ఏప్రిల్ అయితే చేసుకుంటారు. అస్సాం న్యూ ఇయర్ లాంటిది ఇది. మనకి ఎలా ఉగాదియో తెలుగు వాళ్ళకి ఇది అనమాట, ఓకేనా? జలియన్ వాలా బాగ్ మసకర్ ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ లో మనకి 13th ఏప్రిల్ 1919 అనమాట. ఓకే, రౌలత్ యాక్ట్ కి సంబంధించిన ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని, దానిలో మనకి బ్రిటిష్ ఫోర్సెస్ ఫైరింగ్ అన్నది చేశారు ఆ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ మీద. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూడొచ్చు ఇలాగా. సో ఆ టైంలో అయితే చాలా మంది కూడా చనిపోయారు. ఎక్కడ? ఇది మనకి అమృత్సర్ లో. ఆ డేట్ అయితే చాలా ఇంపార్టెంట్. లాంజియా సౌవరా ఈ ట్రైబ్ ఏ స్టేట్ కి సంబంధించిన ట్రైబ్ అంటే ఒరిస్సా అనమాట, ఓకేనా? మ్యాంగో హార్వెస్ట్ కి సంబంధించి వీళ్ళు పాటలు పాడడం అవన్నీ చేస్తుంటారు. అండ్ మెయిన్ గా గజపతి అండ్ రాయగడ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువగా మనకి వీళ్ళు కనిపిస్తారు అనమాట. సర్హుల్ ఫెస్టివల్ ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుంది? జార్ఖండ్ అనమాట, చోటానాగ్పూర్ రీజియన్ లో చేసుకుంటారు. మెయిన్ గా ఆదివాసీ కల్చరల్ ఐడెంటిటీ లాగా చేసుకుంటారు. జార్ఖండ్ మనకి ఇది పబ్లిక్ హాలిడేగా చేసుకుంటుంది దీన్ని. రాజరాజ చోళాకి సంబంధించిన ఒక న్యూ ఇన్స్క్రిప్షన్ అయితే దొరికింది. ఏ ప్లేస్ అని అడుగుతారు. సో అది వచ్చేటప్పటికి మనకి సోమ్గిరి హిల్స్ అనమాట. సోమ్గిరి హిల్స్ ఎక్కడ ఉంది? మదురైలోనే. ఓకే, సో సోమ్గిరి హిల్స్ లో అయితే దొరికింది. డేటెడ్ 1000 AD బ్యాక్ అది ఇన్స్క్రిప్షన్ లాగా అయితే అంటున్నారు అనమాట. నెక్స్ట్ 2 హరప్పన్ సైట్స్, హర్యానాకి సంబంధించిన 2 హరప్పన్ సైట్స్ ని ప్రొటెక్టెడ్ ఆర్కియాలజికల్ సైట్స్ గా డిక్లేర్ చేసింది హర్యానా గవర్నమెంట్. ఆ ప్లేసెస్ ఏంటి అంటే మిఠాతల్ అండ్ తిగ్రానా. ఈ 2 ప్లేసెస్ బైవానీ డిస్ట్రిక్ట్ లో అయితే ఉంటాయి. సో ఈ రెండింటిని ప్రొటెక్టెడ్ సైట్స్ కింద అయితే డిక్లేర్ చేసింది. ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్, సో ఇది వచ్చేటప్పటికి లడాక్ లో అయితే చేసుకుంటారు అనమాట. ఆప్రికాట్ తెలుసు కదా, ఫ్రూట్. సో దానికి సంబంధించి ఫ్లవర్స్ ఇట్లా మీకు వస్తుంటాయి చూసారా, ఆ టైంలో అనమాట చేసుకుంటారు. లే అండ్ కార్గిల్ రీజన్స్ లో అయితే చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ గరియా అండ్ బోర్షో బోరన్ ఉత్సవ్ త్రిపురలో అయితే చేసుకుంటారు. ఆ ఫెస్టివల్ దేనికోసం అంటే మనకి ఇది ఒక ట్రైబల్ హెరిటేజ్ ఫెస్టివల్ అన్నమాట. వాళ్ళకి ఒక న్యూ ఇయర్ అండ్ హార్వెస్ట్ సెలబ్రేషన్ లాంటిది. ఓకే, సీఎం మణిక్ సాహా ఇనాగ్రేట్ చేశారు దీన్ని. సో బేసిక్ గా వీళ్ళు ఈ టైంలో ట్రెడిషనల్ మ్యూజిక్ అండ్ డాన్సెస్ లాంటివి చేస్తుంటారు. బట్ ఎగ్జామ్ లో మీకు ఏ స్టేట్ అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఓకేనా, ఈ ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే త్రిపుర అనమాట. ఓకే, నెక్స్ట్ యునెస్కో రీసెంట్ గా యునెస్కోస్ మెమరీ ఆఫ్ ఓల్డ్ రిజిస్టర్ లో మన ఇండియన్ టెక్స్ట్లు 2 అయితే యాడ్ చేశారు. ఏంటా 2 అంటే నాట్యశాస్త్ర అండ్ శ్రీమద్ భగవద్గీత అనమాట. ఓకే, నాట్యశాస్త్ర ఎవరు రాశారు? భరతముని. అలాగే భగవద్గీత మీకు తెలుసు కదా, మహాభారత్ లో ఒక పార్ట్ వ్యాస రాశారు అనమాట. ఓకేనా, సో ఈ రెండింటిని యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు టోటల్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ ఈ రిజిస్టర్ లో ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి అనమాట. మహారాష్ట్రలో రీసెంట్ గా ఒక సిటీని రీనేమ్ చేశారు, రత్నపూర్ అని పేరు మార్చారు అనమాట. ఏంటి ఈ సిటీస్ లో దేని పేరు మార్చారు అంటే
కుల్దాబాద్. ఓకేనా, అంటే మొఘల్స్ రాకముందు ఆ నేమ్ అన్నది రత్నపూర్ అని ఉండేది. సో ఆ నేమ్ ని మళ్ళీ బ్యాక్ అయితే పెట్టారు అనమాట. సో మాధవ్పూర్ గేట్ ఫెయిర్ ఎక్కువగా జరుగుతుంటది కదా, ప్రతి ఇయర్ మీకు కరెంట్ అఫైర్స్ లో వస్తుంటది. ఎక్కడ జరుగుతుంది అంటే మనకి పోర్బందర్ అనమాట. పోర్బందర్ ఎక్కడ ఉంది? గుజరాత్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. సో వెస్ట్రన్ అంటే మనకి గుజరాత్ ఎట్ సైడ్ ఉంది, వెస్ట్రన్ కదా. వెస్ట్రన్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా కల్చర్ ని కలిపే ఒక ఫెస్ట్ లాంటిది ఇది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్. శాండ్ మాస్టర్ అనగానే మన ఇండియా తరఫున ఫస్ట్ గుర్తొచ్చే పేరు శాండ్ రిలేటెడ్ సుదర్శన్ పట్నాయక్ అనమాట. సో ఆయనకైతే ఈ అవార్డు వచ్చింది. ఓకే, నెక్స్ట్ who has been honored with the prestigious Ugadi Award for historical research. సో అతను చేసిన హిస్టారికల్ రీసెర్చ్ గాను ప్రెస్టీజియస్ ఉగాది అవార్డు ఎవరికి వచ్చింది అంటే మైనా స్వామి. ఓకేనా, మైనా స్వామికి అయితే వచ్చింది. సో ఈయన దేని మీద ఫోకస్ చేశారు? మన తెలుగు లిటరేచర్ అండ్ హిస్టారికల్ స్టడీస్ మీద. ఓకే, కీ టు సిటీ ఇన్ లెస్బాన్ అని రీసెంట్ గా మనకి మన ఇండియన్ ప్రెసిడెంట్ కి అయితే అవార్డు ఇచ్చారు అనమాట. ఓకేనా, సో అంటే ఆ అవార్డు ఎవరికి ఇచ్చారు అని అడగచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చినట్టు కాకుండా ఎవరికి ఇచ్చారు అని మనకి మోడీ గారి పేరు, తర్వాత ద్రౌపది ముర్ము గారి పేరు ఇలా ఇవ్వచ్చు. క్వశ్చన్ ఆ టైప్ లో వస్తుంది. ఓకే, ఈ ఆనర్ అయితే మనకి పోర్చుగల్ వాళ్ళు అయితే ఇచ్చారు అనమాట. అండ్ 29 years తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్ స్లోవాకియాకి అయితే వెళ్ళారు. పోర్చుగల్ వేరు, స్లోవాకియా వేరు. ఓకేనా, ఆ టైంలోనే రెండిట్లకి వెళ్ళారు అనమాట. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు ఎవరికి వచ్చింది అని అయితే అడుగుతున్నారు. మధుసూదన్ సాయికి అయితే వచ్చింది. శ్రీ సత్యసాయి సంజీవిని హాస్పిటల్స్ అక్కడ మనకి ఆ కంట్రీలో ఫ్రీ సర్వీస్ చేస్తున్నందుకు ఈ అవార్డు అయితే ఇచ్చారనమాట. నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు ఎవరికి వచ్చింది అని అయితే అడుగుతున్నారు. రాజేష్ ఉన్ని సినర్జీ మెరైన్ గ్రూప్ ఫౌండర్, మ్యారిటైమ్ సెక్టర్ లో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ గాను ఈ అవార్డు అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ విచ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ రిసీవ్డ్ ద ఫ్రెంచ్ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. ఈ అవార్డు ఎవరికి వచ్చింది, ఏ ఫిల్మ్ మేకర్ కి వచ్చింది అంటే పాయల్ కపాడి అనమాట. ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ ఈవిడ ఆల్రెడీ తీసిన ఫిలిం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఆల్రెడీ ఆ మూవీకి మనకి 77th కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అయితే వచ్చిందనమాట. లతా దీన్నాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరికి వచ్చింది? కుమార్ మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఆదిత్య బిర్లా తెలుసు కదా గ్రూప్ మీకు, దానికి సంబంధించిన చైర్మన్ అనమాట. సో కుమార్ మంగళం బిర్లాకి అయితే వచ్చిందనమాట. ఎక్కడ మనకి ఇది? ముంబై. నెక్స్ట్ విచ్ కంట్రీ ఆనర్డ్ పిఎం నరేంద్ర మోడీ విత్ మిత్ర విభూషణ్ అవార్డు ఇచ్చింది ఏ కంట్రీ మోడీ గారికి అంటే శ్రీలంక అనమాట. ఓకేనా, సో దీంతో ఇది మనకి 22nd ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఫర్ పిఎం, అంటే మన పిఎం మోడీ గారికి ఇది 22nd రికగ్నైజేషన్ అనమాట ఇలాంటి అవార్డు రావటం. నేషనల్ యూత్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఆకర్ష్ ష్రాఫ్, ఎర్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ వర్క్ చేసినందుకు మనకి ఈయనకి అవార్డు అయితే వచ్చింది. హూ వాజ్ రీసెంట్లీ ఆనర్డ్ విత్ ద లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు అన్నది ఎవరికి వచ్చింది? అది కూడా టోక్యోలో వచ్చింది అనమాట. సో అవార్డు వచ్చేటప్పటికి డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి అయితే వచ్చింది అనమాట. గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ ఎండోస్కోపీలో కాంట్రిబ్యూషన్స్ కి ఈ అవార్డు అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్వామి నారాయణ సిద్ధాంత సుధా, ఓకేనా, ఈ బుక్ కి 34th సరస్వతి సమాన్ అవార్డు అయితే వచ్చింది. ఎవరు ఆ బుక్ రాసిందంటే సాధు బృహదేశ్ దాస్ కి అయితే వచ్చింది అనమాట అవార్డు. అండ్ ఈ అవార్డ్స్ మెయిన్ గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 8 ఉంది కదా, దానిలో వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తారు. హూ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ మిస్టర్ గ్లోబ్ ఇంటర్నేషనల్, అనురాధ గర్గ్ కి అయితే వచ్చింది అనమాట. షాన్జాన్ చైనాలో అయితే జరిగింది అనమాట. ఇండియా బికమ్ విచ్ కంట్రీ టు టెస్ట్ హై ఎనర్జీ లేజర్ డైరెక్టెడ్ వెపన్ సిస్టమ్. ఈ టెక్నాలజీని పొసెస్ చేసిన కంట్రీస్ లో ఇండియా ఎన్నో కంట్రీ అంటే మనకి 4th కంట్రీ అనమాట. సో ఈ లేజర్ డైరెక్టెడ్ వెపన్ టెక్నాలజీ అన్నది ఇంతకుముందు యుఎస్ఏ, రష్యా, చైనా వీళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి డిఆర్డిఓ వాళ్ళు ఈ టెక్నాలజీ టెస్ట్ చేసి మనది 4th కంట్రీ అయ్యిందనమాట. ఓకే, నెక్స్ట్ ఎల్ఆర్జిబి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ అన్నది రీసెంట్ గా ట్రయల్స్ అయితే కండక్ట్ చేశారు. సుఖోయ్ 13 నుంచి రిలీజ్ చేసి ఎవరు తయారు చేసిందంటే ఆబ్వియస్ గా ఇలాంటి ఎవరు తయారు చేస్తారు ఇండియాలో? డిఆర్డిఓ అనమాట. ఓకే, ఇది మనకి ఎయిర్ టు గ్రౌండ్ అటాక్ క్యాపబిలిటీస్ లో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ట్రై సర్వీస్ ఆల్ ఉమెన్ గ్లోబల్ సర్కమ్ నావిగేషన్ ఎక్స్పిడిషన్, దాని నేమ్ ఏంటి అంటే మనకి సముద్ర ప్రదక్షిణ అంటారు. ప్రదక్షిణ అంటేనే ఒక చుట్టూ తిరగటం కదా, సో సర్కమ్ నావిగేషన్ అంటే కూడా అదే. ఓకేనా, సో అందుకని మీరు అక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సముద్ర ప్రదక్షిణ. ఇక్కడ మనకి IASV త్రివేణి వెజల్ అయితే యూజ్ అయింది. అండ్ ముంబై నుంచి షీషెల్స్ వెళ్ళి
మళ్ళీ సీషెల్స్ నుంచి ముంబై అయితే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 4000 నాటికల్ మైల్స్ ని 55 days లో కంప్లీట్ చేశారు. మొత్తం కూడా ఉమెన్ టీం ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇండియన్ నేవీ కోసం రఫేల్ M ఫైటర్ జెట్స్ అయితే కొందాం అనుకుంటుంది. సో ఎన్ని అంటే మనకి 26 అనమాట. అందులో 22 ఏమో సింగిల్ సీటర్ ఉంటాయి అండ్ 4 ట్విన్ సీటర్ అంటే ట్రైనర్ జెట్స్, అవి ట్రైనింగ్ ఇవ్వడానికి. సో అదనమాట. ఏ కంట్రీ మనకి రాఫెల్ అంటే ఫ్రాన్స్. ఓకే, అండ్ ఆ సంస్థ ఏది, రాఫెల్ తయారు చేసే సంస్థ పేరేంటి అన్నది కామెంట్ అయితే చేయండి. ద గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్ 2025 ఇది ఎవరు రిలీజ్ చేస్తారు ఈ రిపోర్ట్ అంటే WTO అనమాట. ఓకే, 1 state 1 RRB పాలసీ. రీసెంట్ గా మనకు 1 state 1 RRB పాలసీ అయితే తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు కొన్ని RRBs మెర్జ్ అయిపోయినాయి. సో టోటల్ గా ఇప్పుడు మనకు మిగిలి ఉన్న RRBs 28 అయితే మిగిలినాయి. ఇంతకుముందు 44 ఉండేవి, అవన్నీ మెర్జ్ అయ్యి ఇప్పుడు 28 అయితే అయినాయి అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పాలసీలో భాగంగా ఇలా జరిగింది. అండ్ RRBs ఏ యాక్ట్ బట్టి మనకు ఫామ్ అయ్యేది, RRB యాక్ట్ 1976. రీసెంట్ గా మనకి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం హౌ మెనీ క్రోర్ ఇండియన్స్ వర్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ లాస్ట్ 10 years. లాస్ట్ 10 years లో ఎంతమంది ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చారంటే 17.1 crore అంట. అంటే ఇంతకుముందు 16% ఎక్స్ట్రీమ్ పావర్టీలో పేదరికంలో బతికితే ఇప్పుడు కేవలం 2.3% మంది మాత్రమే ఉన్నారంట. ఓకే, ఈ రిపోర్ట్ పేరేంటి, పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్స్ రిపోర్ట్ అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ కింద మనం ఇచ్చిన దానిలోంచి బిట్ రావచ్చు, లేదా డైరెక్ట్ గా మనం ఇచ్చిన బిట్టే ఇవ్వచ్చు. ఓకేనా, సో ఆ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, అందుకనే నేను ఇచ్చాను డీటెయిల్ గా అవి. నెక్స్ట్, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు, IMF రిలీజ్ చేస్తారు అనమాట. సో ఫైనాన్షియల్ రిస్క్స్ అండ్ స్టెబిలిటీస్ ని అర్థం చేసుకుని అనలైజ్ చేసి దాని మీద బేసిస్ చేసుకుని యాన్యువల్లీ 2 సార్లు అంటే సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేస్తుంది IMF. రీసెంట్ గా RBI మైనర్స్ కి బ్యాంక్ అకౌంట్స్ ఆపరేట్ చేసుకోవచ్చు ఇండిపెండెంట్ గాని ఇచ్చింది. ఏ ఏజ్ నుంచి అంటే మనకి 10 years old నుంచి బ్యాంక్ ఆపరేషన్స్ అన్నవి చేయొచ్చు అనమాట. ATM కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాళ్ళకి అలౌ చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది ఫైనాన్షియల్ లిటరసీ అన్నట్టు భాగంగా తీసుకొచ్చారు ఇలాగా. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ పోర్ట్ టు క్రాస్ 200 million metric tons యాన్యువల్ కార్గో వాల్యూమ్. సో ఫస్ట్ ఇండియన్ పోర్ట్ ఏదైతే మనకి 200 million మెట్రిక్ టన్స్ అంత వాల్యూమ్ ని హ్యాండిల్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ పోర్ట్ ఏంటి మనకి, ముంద్రా పోర్ట్. ఓకే, సో ప్రజెంట్ అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ అయితే రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏ స్టేట్ టాప్ లో వచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒడిస్సా అయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది. తర్వాత మీకు ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అయితే తీసుకొచ్చారు. దాని అవుట్లే ఎంత మనకి అమౌంట్ అంటే 34,300 crores. ఓకే, 7 years కి అంత మనీ అయితే అవుతుంది అన్నట్టు బడ్జెట్ లాగా పెట్టుకున్నారు అనమాట. సో క్రిటికల్ మినరల్స్ అంటే మెయిన్ గా కాపర్, లిథియం, నికిల్, కోబాల్ట్ ఏవైతే బ్యాటరీస్ లోను EV మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడుతుంటారు కదా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్, which report on India's automotive sector was released by నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మనకి ఆటోమోటివ్ సెక్టర్ మీద రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరేంటి, సో ఆటోమోటివ్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్. గ్లోబల్ వాల్యూ చైన్ లో ఇండియా పార్టిసిపేషన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి చేసింది అనమాట. రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. ఓకే, ఆబ్వియస్లీ ఆటోమోటివ్ సెక్టర్ మీదే కదా ఫోకస్ ఉంటుంది. సో నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ప్రొవైడ్ బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ హౌ మచ్ టు IBCA. ఓకేనా, IBCA అంటే ఏంటి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో టైగర్స్ ఫ్యామిలీని క్యాట్ ఫ్యామిలీ అంటారు కదా, దానిలో రకాలు ఉంటాయి, జాగ్వర్ ఇట్లాగా. సో అలాంటి 7 బిగ్ క్యాట్ స్పీసీస్ ని కన్సర్వ్ చేయడంలో IBCA అన్నది ఉంటుంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150 crores అయితే ప్రొవైడ్ చేయబోతుంది అనమాట. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ, ఇండియా. 27 countries have joined IBCA so far. 27 countries ఇప్పటిదాకా జాయిన్ అయింది IBCA లో. ఫిలిప్పైన్స్ లో రీసెంట్ గా స్ట్రాటో వాల్కనో ఒకటి ఎరప్ట్ అయింది. దాని పేరేంటి, మౌంట్ కెన్లాన్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు మౌంట్ కెన్లాన్, నెగ్రోస్ ఐలాండ్, ఫిలిప్పైన్స్ లో అయితే ఉంది. ఇది ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో పార్ట్ అనమాట. సో పసిఫిక్ ఓషన్ లో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు తెలుసు కదా, మీకు జాగ్రఫీలో వస్తుంది. అందులో ఇది కూడా ఒక పార్ట్, ఆ ప్లేస్. ఓకేనా, నేమ్ ఆఫ్ న్యూ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ లాంచ్ ఇన్ కోర్బా, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ కోర్బాలో
కొత్తగా మనకి లాంచ్ చేసిన థర్మల్ పవర్ ప్లాంట్ పేరేంటి, హ్యాస్డియో థర్మల్ పవర్ ప్లాంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు ఫర్ ఎఫిషియంట్ పవర్ జనరేషన్ కోసం. ఓకే, నెక్స్ట్ ఆఫ్రికన్ చీతాస్ ని కూనో నేషనల్ పార్క్ కి తెచ్చారు కదా, అక్కడి నుంచి మళ్ళీ రీలొకేట్ చేస్తున్నారంట. ఎక్కడికి అంటే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి వరల్డ్స్ ఫస్ట్ చీతా రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, మామూలుగా మనకి సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ అయితే తెచ్చారు అండ్ 8 ఫ్రమ్ నమీబియా నుంచి తెచ్చారు. ఇనిషియల్ గా మనకి అవి కూనో నేషనల్ పార్క్ లో అయితే ఉండేవి, ఇప్పుడు మారుస్తున్నారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ హిమాలయన్ క్లైమేట్ సెంటర్ ఇనాగ్రేటెడ్. ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే ఉధంపూర్, జమ్మూ కాశ్మీర్. ఓకే, జితేందర్ సింగ్ ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఇనాగ్రేట్ చేశారు. హై ఆల్టిట్యూడ్ ఎత్తుగా ఉండే ప్రదేశాల దగ్గర కండిషన్స్ గురించి రీసెర్చ్ చేయడంలో ఇది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఏ వెట్లాండ్ ఇన్ నవీ ముంబైలో ఉంది కదా, దాన్ని ఏ వెట్లాండ్ ని ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్, నవీ ముంబైలో ఉన్న ఏ వెట్లాండ్ ని ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్ అని డిక్లేర్ చేశారు. ఓకే, అదొచ్చేటప్పటికి డిపిఎస్ ఫ్లెమింగో లేక్ అనమాట. ఓకే, ఇది డిక్లేర్ చేసింది ఎవరు, మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ శాంక్చురీ అని రీసెంట్ గా మనకి డిక్లేర్ చేసింది దేన్ని అంటే మధ్యప్రదేశ్ లో సాగర్ డిస్ట్రిక్ట్ లో 258.64 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్గా డిక్లేర్ చేశారు అనమాట. ఓకే, మీటింగ్ ఆఫ్ ద కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీ సిఓపి అంటారు కదా, టు ద బేసల్, రాటర్డామ్ అండ్ స్టాక్ హోమ్ కన్వెన్షన్స్ అన్నవి ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు 2025 లో. జెనీవా, స్విట్జర్లాండ్. ఇక్కడ మనకి మెయిన్ ఏం గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ అన్నది తగ్గించడం. అంటే దీనిలో మనకి భూపేందర్ యాదవ్ గారు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కూడా పార్టిసిపేట్ చేశారు. థీమ్ వచ్చేటప్పటికి మేక్ విజిబుల్ ద ఇన్విజిబుల్. ఓకే, సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కెమికల్స్. ఓకే, నెక్స్ట్ కూనో నేషనల్ పార్క్ లో ఉన్న చీత రీసెంట్ గా మనకి 5 కబ్స్ కి జన్మనిచ్చింది అనమాట. సో ఇండియా చీతా పాపులేషన్ పెరిగింది ఆబ్వియస్ గా. ఆ చీతా పేరేంటి? ఓకే, దాని పేరు వచ్చేటప్పటికి నిర్వా అన్నమాట. ఈ కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ లో. దీన్ని మనకి మానిటర్ చేసేది ఎవరు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. మనకి 2 స్టేట్స్ కలిపి సింక్రనైజ్డ్ నీలగిరి తార్ సెన్సస్ అయితే కండక్ట్ చేస్తున్నారంట. ఏంటి ఆ 2 స్టేట్స్? కేరళ అండ్ తమిళనాడు. ఓకేనా, సో ఆ బార్డర్ లో అయితే ఉంటాయి అనమాట. సో అందుకని 2 స్టేట్స్ కలిపి సెన్సస్ అయితే చేస్తున్నారు. ఇది IUCN స్టేటస్ ప్రకారం ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. లార్జెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంటుంది? ఎర్వికులం నేషనల్ పార్క్. ఎర్వికులం నేషనల్ పార్క్ కేరళ అనమాట. వెస్టర్న్ ఘాట్స్ లో కనిపిస్తాయి మీకు. అండ్ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు? ఇది వచ్చేటప్పటికి ప్రహ్లాద్ జోషి గారు అయితే లాంచ్ చేశారు అనమాట. ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ వుల్ఫ్ శాంక్చురీ ఎక్కడుంది? వుల్ఫ్ అంటే మీకు తోడేలు అంటారు కదా, సో ఇది వచ్చేటప్పటికి మహ్వెడనార్ వోల్ఫ్ శాంక్చురీ. ఓకేనా, ఇది మనకి ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ వుల్ఫ్ శాంక్చురీ అనమాట. ఇది యాక్చువల్ గా పల్మావు టైగర్ రిజర్వ్ ఉంది కదా, అందులోనే ఉంటది. ఇది కూడా ఎస్టాబ్లిష్ ఏమో 1976 లో అయ్యింది. జార్ఖండ్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రీసెంట్ గా 107th నేషనల్ పార్క్ గా డిక్లేర్ చేసింది ఏంటి, ఎక్కడ అంటే సిమ్లీపాల్ అన్నమాట. సిమ్లీపాల్ ని 107th నేషనల్ పార్క్ గా డిక్లేర్ చేసింది ఒరిస్సా గవర్నమెంట్. ఇది మనకు ఒరిస్సాలో 2nd నేషనల్ పార్క్. ఇంతకు ముందు బిత్తరకనిక కూడా ఉండేది. వేర్ వాజ్ ద 9th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ టెక్ సమిట్ ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారు. 9th ఎడిషన్ అన్నది ఇది న్యూఢిల్లీలోనే జరిగింది. థీమ్ చాలా ఇంపార్టెంట్, సంభావన. దీని మీద అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు? డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఇనాగ్రేట్ చేశారు అనమాట. నెక్స్ట్, ఫస్ట్ వరల్డ్ ఆడియో అండ్ వీడియో ఎంటర్టైన్మెంట్ సమిట్. దీన్నే వేవ్స్ అంటున్నారు. వరల్డ్ ఆడియో అండ్ వీడియో ఎంటర్టైన్మెంట్ సమిట్ అనమాట, వేవ్స్. ఇది ఎక్కడ మనకి చేశారంటే ముంబైలో అయితే జరిగింది. ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద ఫోకస్ గా ఈ సమిట్ అన్నది జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th బిమ్స్టెక్ సమిట్ ఎక్కడ జరిగింది? సో బిమ్స్టెక్ సమిట్ ఆల్రెడీ మనం దీని మీద ఇందాక కూడా బిట్ మాట్లాడుకున్నాం కదా. సో ప్రజెంట్ అయితే బ్యాంకాక్, థాయిలాండ్ లో అయితే జరిగింది. నెక్స్ట్ ఎవరు హెడ్ చేయబోతున్నారు? బంగ్లాదేశ్. ఓకే, సో థీమ్ ఏంటి? బిమ్స్టెక్ ప్రాస్పరస్, రెసిలెంట్ అండ్ ఓపెన్ అనమాట. అండ్ ఇందులో మనకి ఇండియా బోధి ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసింది అనమాట. దీనికి మన పిఎం గారు కూడా విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సేవ్ ఎర్త్ కాన్క్లేవ్ ఇనాగ్రేటెడ్ బై అమిత్ షా. అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేశారు. ఆన్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? సేవ్ ఎర్త్ క్యాంపెయిన్ యాక్చువల్ గా ఎర్త్ డే
రోజు జరిగింది. ఇది వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో అయితే ఇనాగ్రేట్ చేశారు. మెయిన్ గా బ్యాంబూస్ రోల్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ లో ఎంత ఉంది అన్న దాని మీద ఫోకస్డ్ గా చేశారు. వేర్ వాజ్ ద 11th బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ మీటింగ్ హెల్డ్ ఇన్ 2025. ఇది వచ్చేటప్పటికి బ్రెజిల్ లో అయితే జరిగిందనమాట. ఇండియా నుంచి మనకి మినిస్టర్ శోభా గారు అయితే అటెండ్ అయ్యారు. అలాగే బ్రిక్స్ సమ్మిట్ 2025 కూడా బ్రెజిల్లోనే జరగబోతుంది. నెక్స్ట్ బుద్ధ ధామ అండ్ ద కల్చర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కాన్క్లేవ్ అన్నది ఎక్కడ జరిగింది? సో ఇది వచ్చేటప్పటికి నామ్సాయ్ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్ లో అయితే ఉంది. ఫోకస్ దేని మీద ఉంటది ఇక్కడ మనకి ఇందులో? బుద్ధిజం అండ్ నార్త్ ఈస్ట్ కల్చరల్ టైస్ మీద. ఏషియాస్ లార్జెస్ట్ ఇంటర్ కాలేజ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఫెస్టివల్ టెక్రీటీ ఓకే 2025 ఎక్కడ లాంచ్ చేశారు? ఇది వచ్చేటప్పటికి కాన్పూర్, ఐఐటి కాన్పూర్ అయితే లాంచ్ చేశారు అనమాట. ఇనాగ్రేట్ చేసింది సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఆఫ్రికాస్ లార్జెస్ట్ టెక్నాలజీ అండ్ స్టార్ట్అప్ షో గిటెక్స్ ఎక్కడ జరిగింది? సో ఇది వచ్చేటప్పటికి మొరాకోలో అయితే జరిగింది అనమాట. ఇండియా నుంచి మినిస్టర్ జయంత్ చౌదరి అటెండ్ అయ్యారు. నెక్స్ట్ 6th ఎడిషన్ ఆఫ్ ఇండియా స్టీల్ 2025 ఇనాగ్రేటెడ్ బై పిఎం మోడీ. అయితే ఎక్కడ చేశారు? మనకి ఇది ముంబై, మహారాష్ట్రలో వర్చువల్ గా పిఎం మోడీ గారు ఇది ఇనాగ్రేట్ అయితే చేశారు. అండ్ దీనికి సంబంధించిన థీమ్ మీరు చూడొచ్చు, షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టీల్, కెపాసిటీ ఆగ్మెంటేషన్, సస్టైనబిలిటీ, డిజిటలైజేషన్. ఓకే, విచ్ సిటీ హోస్టెడ్ ద 3 సమ్మిట్ 2025 ఆన్ ఉమెన్స్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ మీద ఏ సిటీ హోస్ట్ చేసింది? హైదరాబాద్ అనమాట. ఓకే, హైదరాబాద్ చేసింది 3 సమ్మిట్ అన్నది. ఉమెన్ సేఫ్టీ కోసం న్యూ టెక్నాలజీని షోకేస్ చేశారు అనమాట. ఉమెన్ సేఫ్టీ కోసం. హూ ఇనాగ్రేటెడ్ 2nd ఎడిషన్ ఆఫ్ స్టార్ట్అప్ మహాకుంభ్ అన్నది 2nd ఎడిషన్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు? పీయూష్ గోయల్ గారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీకి సంబంధించిన పీయూష్ గోయల్ గారు ఇనాగ్రేట్ అయితే చేశారు న్యూఢిల్లీలో. ఓకే, ఫేమస్ గార్లాండ్ ఫ్రమ్ కన్యాకుమారి రీసెంట్లీ రిసీవ్డ్ జిఐ ట్యాగ్. కన్యాకుమారికి సంబంధించిన గార్లాండ్ అంటే దండ అంటారు తెలుగులో. సో ఏ దండకి వచ్చింది అంటే మనకి తోవలాయ్ ఫ్లవర్ గార్లాండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, తోవలాయ్ ఫ్లవర్ గార్లాండ్. ఓకే, దానికి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది కన్యాకుమారి డిస్ట్రిక్ట్ నుంచి మెయిన్ ఇది. అండ్ దాంతో పాటు ఈ బీటల్ లీవ్స్ అంటే తమలపాకులు ఉంటాయి కదా, వాటికి కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే స్పెషల్ కుంభకోణం బీటల్ లీవ్స్ అవి. ఓకేనా, సో ఆ 2 తమిళనాడు నుంచి రెండిటికి జిఐ ట్యాగ్స్ వచ్చాయన్నమాట. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. జిఐ ట్యాగ్స్ మీద కూడా బిట్స్ ఎక్కువ అడుగుతుంటారు. నెక్స్ట్ తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ దేనికి వచ్చిందంటే ఒక చిల్లీ వెరైటీ. ఒక చిల్లీ అంటే మనకి మిర్చి అంటారు కదా, దానికి సంబంధించిన ఒక వెరైటీకి అయితే వచ్చింది. దాని పేరు టమాటో చిల్లీ ఆర్ చపాటా చిల్లీ అని కూడా అంటారు అనమాట. తెలంగాణకు సంబంధించి జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ నోలెన్ గురెర్ శాండేష్, ఇది ఒక స్వీట్ అనమాట. దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. ఏ స్టేట్ నుంచి అంటే ఇది మనకి వెస్ట్ బెంగాల్. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. ఓకేనా, వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ట్రెడిషనల్ బెంగాలీ స్వీట్. అలాగే వెస్ట్ బెంగాల్ కి సంబంధించి 7 వాటికి మనకి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ట్రైబల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఫ్రమ్ కేరళ ఒకదానికైతే జిఐ ట్యాగ్ వచ్చింది. ఏంటది అంటే కన్నడిపాయ. ఓకే, కన్నడిపాయ అనమాట. ఇలాంటి ఇలా అల్లుతారు అనమాట. ఓకే, బ్యాంబూకి సంబంధించిన వాటిని యూజ్ చేసి ఇలాగైతే అల్లుతారు. దీంతో ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. అంటే వింటర్ సీజన్ లోనేమో వార్మ్నెస్ ప్రొవైడ్ చేస్తుంది, సమ్మర్ సీజన్ లో కూలింగ్. సో ఆ రకంగా మనకి హెల్ప్ అవుతుంది. అందుకే దీనికి జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మనకి రెండిట్లకి జిఐ ట్యాగ్ వచ్చింది, షెహనాయ్ అండ్ తబలా అనమాట. ఓకే, వారణాసి అదే మనం కాశీ అంటాం కదా, అది మనకి ఇక్కడ ఫేమస్ దీనికి. ఓకే, నెక్స్ట్ సౌదాగరి బ్లాక్ ప్రింట్. ఓకేనా, దీనికి కూడా జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. ఏ సిటీ నుంచి సౌదాగరి బ్లాక్ ప్రింట్? ఇది జమల్పూర్, అహ్మదాబాద్. ఓకేనా, ఇలాంటి ప్రింట్ అన్నది చేస్తారు అనమాట ఇందులో. నెక్స్ట్ రెండియా సిల్క్ అండ్ కాశీ హ్యాండ్లూమ్, దీనికి కూడా జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. కాశీ అంటే వారణాసి కాదు, మనకి కాశీ హిల్స్ అంటారు చూసారా మేఘాలయలో, ఆ కాశీ అనమాట. సో ఆబ్వియస్ గా జిఐ ట్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మేఘాలయ. ఇది మనకి రెండియా సిల్క్ అండ్ కాశీ. నెక్స్ట్ చెప్పా కదా రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో 7 ప్రొడక్ట్స్ కి మనకి జిఐ ట్యాగ్ అయితే ఇచ్చారు. ఏంటా 7 ప్రొడక్ట్స్ అంటే అందులో మీకు స్వీట్స్, రైస్, సిల్క్ యార్న్, గోవా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా చూడొచ్చు. అలాగే విచ్ ఎయిర్పోర్ట్ ఈస్ ర్యాంక్డ్ 9th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ కింద వరల్డ్ లో మనకి ఏ దాన్ని ర్యాంక్ చేశారు అకార్డింగ్ టు ACI వరల్డ్ అంటే అది వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఢిల్లీకి సంబంధించిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 9th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ గా అయితే ఇచ్చారు. అయితే ఫస్ట్ వచ్చేటప్పటికి అట్లాంటా ఎయిర్పోర్ట్ USA 108 మిలియన్ ప్యాసింజర్స్
108 మిలియన్ కంటే ఎక్కువ ప్యాసింజర్స్ క్యారీ చేస్తున్నారు అన్నమాట. అలాగే దుబాయ్ వచ్చేటప్పటికి సెకండ్ ర్యాంక్ లో అయితే ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతమంది ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, విచ్ ఇండియన్ సిటీ సెక్యూర్డ్ ద హైయెస్ట్ ర్యాంక్ అమాంగ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఇన్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా ర్యాంకింగ్ 2025. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అని మనకి ఏషియాలో ర్యాంకింగ్ అయితే ఇస్తారన్నమాట యూనివర్సిటీస్ కి వాటికి. అందులో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ కి దేనికి ఫస్ట్ వచ్చింది అంటే మనం ఉన్న ఇండియాలో అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి అయితే వచ్చింది. ఓవరాల్ గా ఏషియాలో చూసుకుంటే 30 అయితే ఇండియాలో అయితే మనకి ఇదే ఫస్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి సింగ్వా యూనివర్సిటీ చైనా అనమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్, ఇందాక బిజియెస్ట్ మాట్లాడుకున్నాం. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ స్కై ట్రాక్స్ అవార్డ్స్ లో ఏ దానికి వచ్చిందంటే సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చింది అనమాట. ఓకే, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మనకి సెకండ్, అండ్ టోక్యోకి వచ్చేటప్పటికి హనీడా ర్యాంక్ వచ్చేటప్పటికి థర్డ్ ర్యాంక్ లో అయితే ఉంది. నెక్స్ట్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఫస్ట్ టైం అయితే రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారంటే ఇది మనకి పంచాయతీ రాజ్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది. ఆబ్వియస్లీ గ్రామ పంచాయత్ యొక్క డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని రిలీజ్ అయితే చేశారు. ఇందులో గుజరాత్ అయితే ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ మనకి తెలంగాణ, మహారాష్ట్ర నెక్స్ట్ ర్యాంక్స్ లో అయితే ఉన్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్, ఏ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న దానిలో ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది అంటే 10th ర్యాంక్ లో అయితే ఉందన్నమాట. ఇండియా ఓన్లీ 1.4 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేశారు. అండ్ యుఎస్ అండ్ చైనా అన్నది ప్రజెంట్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ లో చాలా ఎక్కువ అయితే చేస్తున్నారు అనమాట. ఈ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? యుఎన్సిటిఏడి. యుఎన్సిటిఏడి అంటే ఏంటి? యుఎన్ అంటే తెలుసుగా మీకు, ఎలాగో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, సో అందుకనే అక్కడి నుంచి ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే మనకి ఏ రిలేటెడ్ వస్తున్నాయి. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద యుఎన్సిటిఏడిస్ రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ? ఓకేనా, ఇండెక్స్. ఈ రిపోర్ట్ కూడా యుఎన్సిటిఏడి ప్రకారం రిలీజ్ అయితే చేసింది. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 36th ర్యాంక్ లో ఉంది. రెడీగా ఫ్రంటియర్ టెక్నాలజీస్ విషయంలో ఇండియా ఎంత రెడీగా ఉందంటే 36th ప్లేస్ లో ఉంది అవుట్ ఆఫ్ 173 కంట్రీస్. యుఎస్ఏ అన్నది ఫస్ట్ ర్యాంక్ లో అయితే ఉంది. నెక్స్ట్ వాట్స్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది? సో ఇందులో వచ్చేటప్పటికి ఇండియా 25th ర్యాంక్ లో ఉంది. ఫ్యూచర్ కావాల్సిన స్కిల్ ని ఎక్వైర్ చేసుకున్న రెడీనెస్ లో 25th ప్లేస్ లో అయితే ఇండియా ఉంది. అయితే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కేటగిరీలో మాత్రం ఇండియా అన్నది సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. ఇండియా ర్యాంక్స్ ఎట్ వాట్ పొజిషన్ గ్లోబల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బిలియనియర్స్. బిలియనియర్స్ విషయంలో ఫోర్బ్స్ రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది అంటే థర్డ్ ర్యాంక్ లో ఉందన్నమాట. ఓకే, యుఎస్ లో 902 బిలియనియర్స్ ఉంటే చైనాలో 516 ఉన్నారు, ఇండియాలో 205 బిలియనియర్స్ ఉన్నారు. ఓకే, అలాగే వరల్డ్స్ రిచెస్ట్ ఆబ్వియస్లీ ఇప్పటికి కూడా ఎలాన్ మస్క్ అయితే ఉన్నారు, అండ్ ముఖేష్ అంబానీ ఇండియాస్ రిచెస్ట్. నెక్స్ట్ 4th ఇండో యుఎస్ ట్రై సర్వీస్ టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి విశాఖపట్నం హార్బర్ ఫేస్, సీ ఫేస్ ప్రకారం ఉంటది కదా, సో బే ఆఫ్ బెంగాల్ అండ్ విశాఖపట్నంలో అయితే జరిగింది అనమాట. ఇదొక బైలాటరల్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, ఈ ఎక్సర్సైజ్ స్పెషల్ పర్పస్ అది అంటే డిజాస్టర్లు ఏమైనా జరిగినప్పుడు రిలీఫ్ చేయడం కానీ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కానీ వాటిల్లో ఎలా చేయాలని ఇది ఈ ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఇనియోకోస్ ఆర్ సిహెచ్ఓఎస్. ఇనియోచోస్ ఆర్ ఇనియోకోస్ ఏదైనా కానీ 25 ఎవరు హోస్ట్ చేశారు? ఇది వచ్చేటప్పటికి గ్రీస్ హోస్ట్ చేసింది. అండ్ గ్రీస్ అంటే గ్రీస్ ఎయిర్ ఫోర్స్ పేరేంటి? హెల్నిక్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేసింది. అలాగే ఫస్ట్ ఇండియా ఆఫ్రికా నేవల్ ఎక్సర్సైజ్ అయితే జరిగింది ఆల్కీమీ. ఇది ఏ కంట్రీతో అంటే కోహోస్ట్ చేసింది? తాంజానియా అనమాట. ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్? దార్ ఎస్ సలాం వెన్యూ తాంజానియాలో. ఎక్సర్సైజ్ దస్ట్లిక్ 6 అన్నది ఎవరు కండక్ట్ చేశారు, ఎక్కడ కండక్ట్ చేశారు? ఆన్ పూణేలో అయితే జరిగింది. ఎవరెవరి మధ్యలో? ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఓకే, నెక్స్ట్ డెజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ 10 అయితే జరిగింది కదా, ఎక్కడ? అల్ దఫ్రా ఎయిర్ బేస్ యుఏఈలో అయితే జరిగింది. ఇందులో కూడా ఇండియా పార్టిసిపేటెడ్ విత్ MiG-29 అండ్ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పార్టిసిపేట్ చేసింది. ఇది ఒక ఏరియల్ కాంబాట్ ట్రైనింగ్ అనమాట. హూ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్ అయితే ఉంది కదా, దానికి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ ఫస్ట్ గా అయ్యింది ఎవరు? మనకి ఇదే ఫస్ట్ టైం అనమాట, అనన్య పాండే. ఓకే, ఇంకా ఎక్కువ అవసరం లేదు, ఈ బిట్లో మాక్సిమం అంతే వస్తుంది. Which former president of Peru was sentenced to 15 years prison for money laundering? మనీ లాండరింగ్ చేసినందుకు గాను 15 years జైలు శిక్ష అయితే పడిన పెరు ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు.
ఒలాంతా హుమాలా. ఓకేనా. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందంట. ఏ స్కీమ్ లో భాగంగా PMKSY లో భాగంగా ఏ స్కీమ్ కి 1600 కోట్లు అప్రూవ్ చేసింది యూనియన్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. సో అదొచ్చేటప్పటికి MCADWM అంటే మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఓకేనా. దానికి గాని 1600 కోట్లు అప్రూవ్ అయితే చేశారనమాట. ఇది మనకి PMKSY అంటే PM కృషి సించాయ్ యోజనలో పార్ట్ అనమాట, సబ్ స్కీమ్. బేసిక్ గా ఇరిగేషన్ వాటర్ సప్లై నెట్వర్క్ అన్నది ఇంప్రూవ్ చేయాలని. ఓకే. నెక్స్ట్ PM's అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు ఎవరికి వచ్చింది? సో ఇది వచ్చేటప్పటికి పోషన్ ట్రాకర్ కి అయితే వచ్చింది అనమాట. దీనిలో మనకి న్యూట్రిషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ చూడొచ్చు మనం. ఇది ఎవరు డెవలప్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఫర్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2? ఓకేనా. ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ లో ఉంటది? 2024 నుంచి 29 వరకు. ఓకే. ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేశారు. మెయిన్ గా ఇది ఏంటంటే బార్డరింగ్ ఏరియాస్, ఇండియా బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డరింగ్ ఏరియాస్ లో అంటే ఇప్పుడు పైన ఏరియాస్ లో వేరే కంట్రీస్ తో బార్డర్ ఉంటది కదా, సో అప్పుడు వీళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ పడే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఈ సిటీస్ ఏవైతే డెవలప్ అవ్వవో బార్డర్ ఏరియాస్ లో ఉన్న విలేజెస్ ఆబ్వియస్ గా పక్క దేశ ప్రాపగాండాకి బలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ ఆర్ యూటీ గవర్నమెంట్ లాంచ్డ్ ఆయుష్మాన్ వెయ్యి వందన స్కీమ్ అన్నది ఏ స్టేట్ ఆర్ యూటీ లాంచ్ చేసిందని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి ఢిల్లీ గవర్నమెంట్ 10 lakhs మనకి హెల్త్ కవరేజ్ ఇన్సూరెన్స్ లాగా ఇస్తారనమాట సీనియర్ సిటిజన్స్ 70+ వాళ్ళకి. అండ్ ఢిల్లీకి సంబంధించిన సీఎం ఎవరు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఓకే. సో ఏంటి ఓవరాల్ గా ఒక ఇంటరాక్షన్ లాగా డెవలప్ అవుతుంది అనమాట, ఇంకొంచెం బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ పింక్ ఈ రిక్షా స్కీమ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసిన స్టేట్ ఏది? సో పింక్ ఈ రిక్షా స్కీమ్ లాంచ్ చేసిన స్టేట్ ఏది? మహారాష్ట్ర. ఓకే. మెయిన్ గా విడోస్, డివోర్సీస్, ఎకనామికలీ వీకర్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు అనమాట. నెక్స్ట్ విచ్ యాప్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఉత్తరాఖండ్ అండర్ జల్ సంస్కరణ్ అభియాన్? ఓకేనా. జల్ సంస్కరణ్ అభియాన్ లో భాగంగా ఏ యాప్ లాంచ్ చేశారు? భగీరథ యాప్. మెయిన్ గా ఈ యాప్ ద్వారా క్రిటికల్ వాటర్ బాడీస్ ని కన్సర్వ్ చేయడంలో ఉపయోగపడుతుందని. ఓకేనా. అండ్ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన యాప్ పేరు, ఎవరు లాంచ్ చేశారు? ఉత్తరాఖండ్. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనే ప్రోగ్రామ్ ఏ స్టేట్ లాంచ్ చేసింది? అస్సాం. ఓకే. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మనకి 30 lakh ఉమెన్ కి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. పర్ ఉమెన్ ఆర్ పర్ బెనిఫిషియరీ 10,000 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అయితే ఇస్తారు. సో దాని ద్వారా మీరు ప్లాంటేషన్ కానీ, లైఫ్ స్టాక్ కానీ, మైక్రో బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ క్యాంపెయిన్ లాంచ్ టు ప్రమోట్ ఖాదీ గ్లోబల్లీ? ఖాదీ ఉంటాయి కదా, ఖాదీ వస్త్రాలు అంటారు కదా, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి లాంచ్ చేసిన క్యాంపెయిన్ ఏంటంటే మేక్ ద వరల్డ్ వేర్ ఖాదీ. ప్రపంచం మొత్తం ఖాదీ వేసుకునేలా చెయ్యాలి అన్నట్టు ఒక క్యాంపెయిన్ అయితే లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KYIC లాంచ్ చేసింది. ఓకే. నెక్స్ట్ 2025-26 నేషనల్ జీరో మీసల్స్ రుబెలా ఎలిమినేషన్ క్యాంపెయిన్ లాంచ్డ్ బై ఇండియా. దాని ఎయిమ్ ఏంటి? ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు అచీవ్ 100% ఇమ్యూనైజేషన్ కవరేజ్. 100% ఇమ్యూనైజేషన్ అవ్వాలి మీసల్స్ అండ్ రూబెల్లా నుంచి బై 2026 అన్నది వాళ్ళ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ రేషం సఖీ యోజన ఫర్ రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం లాంచ్ చేసింది. అయితే ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే సిల్క్ వామ్స్ కి సంబంధించి సెరికల్చర్ లో ఎలా చేయాలి ఏంటంటే ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. దాని ద్వారా రూరల్ ఉమెన్ ఇన్కమ్ అన్నది పెరుగుతుంది అని ఈ స్కీమ్ అయితే తెచ్చారు. అయితే రీసెంట్ గా మనకి బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ స్పేస్ టూరిస్ట్ కి ఒక రాకెట్ అయితే పంపించింది ఆల్ ఉమెన్ క్రూడ్ తో. అయితే ఇందులో మనకు ఒక ఫేమస్ సెలబ్రిటీ కూడా ఉన్నారు, ఆవిడే కేటీ పెర్రీ, పాప్ సింగర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏదైనా అడగచ్చు, ఆ కేటీ పెర్రీ పేరు అడగచ్చు, ఏ కంపెనీ అని కూడా అడగచ్చు. ఆల్ ఉమెన్ స్పేస్ టూరిస్ట్ ఫ్లైట్ అయితే పంపించింది. నెక్స్ట్ రీసెంట్ గా వరల్డ్ లో ఫస్ట్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్ అన్నది ఒకటైతే కట్టారన్నమాట. ఎక్కడ అంటే జపాన్ లో హట్సుషిమా స్టేషన్ జపాన్ లో అయితే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కట్టారు. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూడొచ్చు 6 hours లో కట్టేశారంట. ఓకే. ఫస్ట్ రీసెంట్ గా మనకి 27 శాటిలైట్స్ లాంచ్ చేశారు అనమాట ప్రాజెక్ట్ కుయిపర్ లో భాగంగా. ఓకే.
సో ఫస్ట్ 27 శాటిలైట్స్ అయితే లాంచ్ చేశారు. ఏ కంపెనీ అండ్ దేనికోసం? కంపెనీ వచ్చేటప్పటికి అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ నెట్వర్క్ కోసం అయితే లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు మనకి నెట్ ఎలా వస్తుంది? డైరెక్ట్ గా మనకి శాటిలైట్ నుంచి రాదు, టవర్స్ కి వచ్చి టవర్స్ నుంచి వస్తుంది కదా. అట్లా కాకుండా డైరెక్ట్ శాటిలైట్ నుంచి వచ్చేలాగా ఆల్రెడీ స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ స్టార్లింక్స్ అని ఒక కంపెనీ అయితే తీసుకొచ్చారు కదా. దానికి కాంపిటీషన్ గా అమెజాన్ కూడా కుయిపర్ అని ప్రాజెక్ట్ కుయిపర్ అని కొత్తగా తీసుకొస్తున్నారు అన్నమాట. దానిలో భాగంగా 10 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. అందులో ఫస్ట్ 27 శాటిలైట్స్ అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడుంది? ఓకే, సో ఇది వచ్చేటప్పటికి అమరావతిలో అయితే కట్టబోతున్నారు అనమాట. ఎవరు? IBM చేత డిజైన్ చేస్తున్నారు దీన్ని. సో క్వాంటమ్ టెక్నాలజీ అన్నది కూడా మేబీ నెక్స్ట్ బిగ్ థింగ్ అవ్వచ్చు. నార్మల్ గా మనకి బిట్స్ తో వర్క్ అవుతుంది 0-1. ఇది మనకి వేరే అనమాట. క్వాంటమ్ అన్నది ఒకేసారి 0-1 యూజ్ చేసుకుంటుంది. సో క్యూబిట్స్ అంటారు. ఓకే, సమ్ అదర్ టైం మనం దాని గురించి కూడా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. వేర్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ గ్యాలియం నైట్రేట్ బేస్డ్ సెమీ కండక్టర్ ప్లాంట్ ఎక్కడ కట్టబోతున్నారు అంటే నయా రాయ్పూర్, ఛత్తీస్గఢ్ లో అయితే కట్టబోతున్నారు. సో ఈ గ్యాలియం నైట్రేట్ స్పెషాలిటీ ఏంటంటే తక్కువ స్పేస్ లో మీరు హై వాటేజ్ చార్జర్లు అలాంటివి తయారు చేయొచ్చు తక్కువ స్పేస్ తో. అండ్ అలాగే హీటింగ్ కూడా తక్కువ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఒక ప్లాంట్ అన్నది ఇండియాలో అయితే ఫస్ట్ మనకి ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ లో అయితే పెడుతున్నారు. విచ్ శాటిలైట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ 50 years ఆఫ్ 19 April 2025? మనం పంపించిన శాటిలైట్స్ లో 50 years కంప్లీట్ చేసుకుందంట. 19th April 2025 కి 50 years కంప్లీట్ అయిన శాటిలైట్ ఏది అంటే ఆర్యభట్ట, మన ఫస్ట్ శాటిలైట్. ఓకే, USSR కపుస్తియాన్ యార్ నుంచి మనం రిలీజ్ చేసాం అనమాట. ఇస్రో తయారు చేసింది. రీసెంట్ గా మనకి స్పేస్ ఎక్స్ ఫస్ట్ ఎవర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఓవర్ ఎర్త్ పోల్స్ అయితే మిషన్ చేపడుతుంది కదా. ఆ మిషన్ పేరేంటి? ఫ్రేమ్ 2 మిషన్. ఓకేనా, నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అయితే లాంచ్ చేశారు. ఇది 90 degree పోలార్ ఆర్బిట్. ఇక్కడ మనకి పోల్స్ దగ్గర ఉంటది కదా 90 degrees లాటిట్యూడ్ లో. సో అక్కడ ఆర్బిట్ చేస్తుంది అనమాట. ఎవరు పంపించింది? మనకి స్పేస్ ఎక్స్. మిషన్ పేరు ఫ్రేమ్ 2 మిషన్. నెక్స్ట్, విచ్ కంట్రీ రీసెంట్లీ బికమ్ ద 54th నేషన్ టు సైన్ ద ఆర్టిమిస్ అకార్డ్స్? ఆర్టిమిస్ అకార్డ్స్ ని సైన్ చేసిన 54th కంట్రీ ఏంటి అంటే బంగ్లాదేశ్ అనమాట. ఓకే, ఇది నాసా ఇనిషియేట్ చేసింది ఈ ప్రోగ్రామ్. దీన్ని బంగ్లాదేశ్ ఇప్పుడు మనకి రీసెంట్ గా జాయిన్ అయింది ఇందులో. ఇది ఒక పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అంటే కోఆపరేషన్, స్పేస్ విషయంలో కోఆపరేషన్ ఉండాలని. ఇండియాస్ ఫస్ట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడుంది? ఇది కల్పాకం, తమిళనాడులో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ కి కమిషన్ అవ్వచ్చు. సో మనకి నార్మల్ న్యూక్లియర్ రియాక్టర్స్ తో పోలిస్తే ఇవి కొంచెం ఎఫిషియెంట్ గా అయితే వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్, విచ్ మెడికల్ ప్రొసీజర్ వాజ్ సక్సెస్ఫుల్లీ డన్ బై ఎయిమ్స్ రాయ్పూర్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఎయిమ్స్ రాయ్పూర్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఫస్ట్ టైం అయితే పర్ఫామ్ చేశారు. దీన్నే మనం కిడ్నీ పేడ్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా అనొచ్చు. అంటే ఈ కిడ్నీలు 2 స్వాప్ చేశారు అన్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్, కొలోసల్ బయోసైన్స్ రీసెంట్ గా ఏం చేసిందంటే ఒక ఎక్స్టింక్ట్ అయిన యానిమల్, అంతరించిపోయిన ఒక యానిమల్ ని మళ్ళీ తీసుకొచ్చింది అనమాట మన ప్రపంచంలోకి. ఎలాగా అంటే జీన్ ఎడిటింగ్ ద్వారా. ఓకే, సో CRISPR జీన్ ఎడిటింగ్ టెక్నిక్ వాడి ఆల్రెడీ అంతరించిపోయిన డైర్ వుల్ఫ్ అని ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొచ్చారు గ్రే వుల్ఫ్ జీనోమ్ లో చేంజెస్ చేసి. ఓకే, ఇది యాక్చువల్ గా 13,000 years క్రితమే ఎక్స్టింక్ట్ అయితే అయిపోయింది, అంటే అంతరించిపోయింది. వాట్స్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ క్వాంటమ్ సేఫ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్? సో క్వాంటమ్ సేఫ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంబంధించిన ఫస్ట్ యూనిక్ ప్లాట్ఫామ్ ఏంటంటే QShield అనమాట. ఎవరు లాంచ్ చేశారు? QNU ల్యాబ్స్ అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఓకేనా, వాళ్ళ నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా QShields అనే ఈ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. హూ ఈస్ ద ఇండియన్ ఆస్ట్రోనాట్ సెలెక్టెడ్ యాజ్ పైలట్ ఫర్ Axiom 4? Axiom 4 మిషన్ అయితే ఉంది కదా, అందులో మన ఇండియన్ ఆస్ట్రోనాట్ కూడా సెలెక్ట్ అయ్యారు అనమాట. ఆయన పేరేంటంటే శుభాంశు శుక్లా అనమాట. సో స్పేస్ లోకి అయితే వెళ్ళబోతున్నారు ఫాల్కన్ 9 రాకెట్ లో, లో ఎర్త్ ఆర్బిట్, లియో అంటారు కదా అక్కడికి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్ సిస్టమ్? బ్యాట్ అంటే గబ్బిలాలు ఉంటాయి కదా, వాటిని మానిటర్ చేయడానికి ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. దాని పేరేంటి? బ్యాట్ ఎకో మూన్ అనమాట. ఎవరు తెచ్చారు? IIHS బెంగళూరు. ఎవరు డెవలప్ చేసింది? కాదంబరి దేశ్ పాండే అండ్ వేదాంత్ బర్జీ. ఓకే, రియల్ టైమ్ లో
బ్యాట్ మానిటరింగ్ అన్నది చేస్తారు దీనిలో. ఈ బిట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట కంప్లీటెడ్ 50 years. ఓకే, కానీ ఎప్పుడు, ఏ రోజు ఎగ్జాక్ట్ గా అంటే 19/4/2025. ఓకేనా, ఇలా కూడా టఫ్ గా అడగాలంటే డేట్ కూడా అడగచ్చు. ఓకే, 19th April 2025 రోజు. యాక్చువల్ గా 1975 లో లాంచ్ చేశారు. 2035 లో ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ అన్నది ఎవరు హోస్ట్ చేయబోతున్నారు? సో 2035 లో యూకే అయితే హోస్ట్ చేయబోతుంది, అంటే యునైటెడ్ కింగ్డమ్. ఓకే, మియామి ఓపెన్ లో ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఇది వచ్చేటప్పటికి అరియానా సబ్లెంకా. ఓకేనా, సో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ హోల్డర్ కూడా ఆవిడ. సో ఆవిడైతే గెలుచుకున్నారు మనకి మియామి ఓపెన్ టైటిల్. నెక్స్ట్ ఐఎస్ఎల్ సూపర్ లీగ్, అంటే ఇండియన్ సూపర్ లీగ్ అన్నది ఎవరు గెలిచారు ఈ సీజన్ అంటే మోహన్ బగార్ సూపర్ జైంట్ అన్నమాట. ఎక్కడ జరిగింది ఇది? వివేకానంద యువ భారతి కిరణ్ కోల్కతాలో అయితే జరిగింది. ఓకే, బెంగళూరుని ఓడించి గెలిచింది అనమాట. మనకి ఐపీఎల్ అలాగో ఫుట్బాల్ కి ఐఎస్ఎల్ అలాగనమాట. హూ ఆన్ ద మోంటే కార్లో మాస్టర్స్ 2025 ఎవరు గెలిచారు? ఇది టెన్నిస్ కి సంబంధించింది. కార్లోస్ అల్కరాజ్ అయితే గెలిచారనమాట, ఫ్రమ్ స్పెయిన్ ఇతను. ఓకేనా, హూ వాజ్ ద హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై ఇండియన్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ఓకేనా, ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండియన్ స్కోర్ 141 runs కొట్టింది అభిషేక్ శర్మ అనమాట. రీసెంట్ గా మొన్న అయిపోయింది కదా ఐపీఎల్, దానికి సంబంధించి మనం డీటెయిల్ వీడియో కూడా చేసాం. సో ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా, ఎందుకంటే దానిలోంచి కూడా బిట్స్ ఎక్కువ వస్తుంటాయి. మొత్తం ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ అన్ని కవర్ చేస్తే ఒక 20-30 minutes లో కవర్ అయిపోయేలా వీడియో అయితే చేశాను, చూడండి. దానివల్ల మీకు 1-2 మార్కులు బెనిఫిట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి? హైయెస్ట్ స్కోర్ కొట్టింది మామూలుగా మనకి క్రిస్ గేల్ 175 వరకు కొట్టాడు ఐపీఎల్ లో, అయితే అభిషేక్ శర్మ 141 కొట్టాడు. ఇదే ఇండియన్ హైయెస్ట్ స్కోర్ అనమాట ఐపీఎల్ లో. సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడతారు అండ్ ఆబ్వియస్ గా తెలిసే ఉంటది. పంజాబ్ మీద అయితే కొట్టాడు, 55 balls లోనే కొట్టాడు అనమాట ఈ స్కోర్ అన్నది. సో నెక్స్ట్ 7th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? 5 cities ఆఫ్ బీహార్ లో మనకి జరుగుతుంది అనమాట. మాస్కాట్ గజసింహ. అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా ఇక్కడే బీహార్ లోనే జరగబోతున్నాయి. లారెస్ ఓల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చింది? ఆర్మండ్ డుప్లాంటిస్. ఓకేనా, ఇతను పోల్ వాల్టర్ అనమాట. అయితే ఇది ఉమెన్స్ కేటగిరీలో ఎవరికి వచ్చింది? సిమోనే బిల్స్ కి అయితే వచ్చింది అనమాట. బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ ఎవరికి వచ్చింది? లిమినే యామెల్. ఓకే, నెక్స్ట్ మియామి ఓపెన్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మెన్స్ సింగిల్ ఎవరు గెలుచుకున్నారు? మెన్స్ వచ్చేటప్పటికి జాకూబ్ మెసిక్. ఓకే, చెక్ రిపబ్లిక్ సంబంధించిన వ్యక్తి ఇతను. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 10th edition ఆఫ్ ఫిఫా ఉమెన్ వరల్డ్ కప్ 2027? ఇందాక మాట్లాడుకుంది 35, ఇప్పుడు 27 ఎవరు హోస్ట్ చేస్తారు అంటున్నారు. ఇది వచ్చేటప్పటికి బ్రాజిల్ అయితే హోస్ట్ చేయబోతుంది. అండ్ 2023లో ఎవరు హోస్ట్ చేశారు? ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కలిపి హోస్ట్ చేసింది. సో అది 9th edition. ఓకే, 2023లో జరిగింది, స్పెయిన్ గెలిచింది. ఇప్పుడు 10th edition ఏమో బ్రెజిల్ లో అయితే జరగబోతుంది. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరికి వచ్చింది మార్చ్ కంటే? శ్రేయస్ అయ్యర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 12th మెన్స్ ఏషియా కప్ హాకీ 2025 ఎక్కడ జరగబోతుంది అంటే రాజ్గిర్ ఎక్కడ? బీహార్ లో అనమాట, అక్కడైతే జరగబోతుంది. ఇదొక ఇంటర్నేషనల్ హాకీ టోర్నమెంట్. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఇండియన్ పేర్ ఓన్ ద మిక్స్డ్ డబుల్ టైటిల్ WTT కంటెండర్ ట్యూనిస్ 2025? సో WTT కంటెండర్ అంటే ఇది ఒక టేబుల్ టెన్నిస్ ఈవెంట్ అనమాట. ఇది టునేషియా క్యాపిటల్ ట్యూనిస్ లో అయితే జరిగింది. ఎవరు ఇక్కడ మనకి గెలిచింది? మానుషా అండ్ దియా చిటాలే. ఓకే, మిక్స్డ్ డబుల్స్ లో అయితే గెలిచారు వీళ్ళు. నెక్స్ట్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచింది ఎవరు? ఓకే, F1 కి సంబంధించిన ఇవి కూడా వస్తుంటాయి. జపనీస్ వచ్చేటప్పటికి మ్యాక్స్ వెస్టాపెన్. నెక్స్ట్ ISSF వరల్డ్ కప్ బ్యూనస్ ఎయిర్స్ లో అయితే జరిగింది కదా, ఇది మనకి కొన్ని ఫేజెస్ కింద జరుగుతుంటది అనమాట. డిసెంబర్ వరకు జరుగుతూనే ఉంటది. సో ఫస్ట్ ఫేజ్ లో ఎవరు గెలిచారు, ఎక్కడికి వచ్చింది అంటే, ఫస్ట్ ఫేజ్ లో మనకి చైనా 11 medals అయితే గెలిచింది, ఇండియా 8 medals గెలిచింది, అందులో 4 gold ఉన్నాయి. సో ఇండియా సెకండ్ ఉంది, చైనా ఫస్ట్ ఉంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టింది బై అన్ ఇండియన్ వచ్చేటప్పటికి వైభవ్ సూర్యవంశీ అనమాట. రీసెంట్ గానే జరిగింది ఇది కూడా. 35 balls లో సెంచరీ కొట్టాడు. అలాగే మనకి క్రిస్ గేల్ మీకు తెలుసు కదా, క్రిస్ గేల్ వచ్చేటప్పటికి 30 balls లోనే కొట్టాడు. బట్ ఇండియన్ అడిగితే వైభవ్ సూర్యవంశీ అనమాట. ఇతను జస్ట్ 14 years సమస్తీపూర్ బీహార్ నుంచి అనమాట ఇతను వచ్చింది. సో ఇప్పుడు ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఐపీఎల్ హిస్టరీలో. రాజస్థాన్ రాయల్స్ కి అయితే ఆడతాడు. ఓకే, నెక్స్ట్ విజ్డెన్ లీడింగ్ క్రికెటర్స్ ఆఫ్ 2024 అవార్డు ఎవరికి ఇచ్చారు? జస్ప్రీత్ బుమ్రా అండ్ స్మృతి మందనకి అయితే వచ్చింది. నెక్స్ట్ నీరజ్ చోప్రాకి
2025 సీజన్ స్టార్ట్ అన్నది 84.52 ఒక త్రో అయితే వేశాడు. ఎక్కడ బేసిక్ గా ఈవెంట్ ఎక్కడ జరిగింది? పోర్ట్చెఫ్స్ట్రామ్, ఓకేనా. సో సౌత్ ఆఫ్రికాలో అయితే జరిగింది. 84.52 త్రో అయితే వేసాడు అనమాట, ఓకేనా. ఈయనకి ఆల్రెడీ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ ఈయన. నెక్స్ట్ ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ 2025 ఎవరు గెలిచారు? సో ఇది వచ్చేటప్పటికి మ్యాగ్నస్ కార్ల్సన్, ఆబ్వియస్లీ తెలిసే ఉంటది కదా, నార్వే నుంచి. ఎక్కడ జరిగింది ఈవెంట్? ఫ్రాన్స్ లో అయితే జరిగింది. విచ్ కంట్రీ ఫినిష్డ్ థర్డ్ ఇన్ ISSF? చెప్పా కదా, ISSF మనకి ఇలాగా ఈవెంట్లుగా జరుగుతుంటది. సెకండ్ లీమాలో జరిగింది కదా, సో అందులో మెడల్ టాలీలో థర్డ్ వచ్చింది ఎవరు అంటే ఇండియా ఓన్ 7 మెడల్స్, ఇండియానే థర్డ్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ లో మనకి ఎవరెవరు ఉన్నారు? బిహైండ్ చైనా అండ్ USA. సో చైనా ఫస్ట్, USA సెకండ్ అయితే ఉంది. ఇండియా ఇందులో 2 గోల్డ్ అయితే తెచ్చుకుంది. నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ కప్ బ్రాజిల్, ఇందులో మనకి ఫస్ట్ ఇండియన్ గోల్డ్ అయితే గెలుచుకున్నాడు అనమాట. సో ఎవరు అతను అంటే హితేష్ గులియా, ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా. 70 kg కేటగిరీలో గోల్డ్ అయితే తెచ్చుకున్నాడు. టోటల్ గా ఇండియాకి 6 మెడల్స్ అయితే వచ్చింది ఈ ఈవెంట్ లో. నెక్స్ట్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ F1 కి సంబంధించి ఎవరు గెలిచారు అంటే ఆస్కార్ పైస్త్రీ, ఓకేనా. దీంతో పాటు సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ కూడా తనే గెలుచుకున్నాడు, ఓకే. నెక్స్ట్ 15th హాకీ ఇండియా సీనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎవరు గెలిచారు? సో ఇది వచ్చేటప్పటికి హాకీ పంజాబ్ అయితే గెలిచింది, మధ్యప్రదేశ్ ని ఓడించి, ఓకే. 4-1 తేడాతో అయితే గెలిచింది. విచ్ కంట్రీ వాజ్ ద 6th ఏషియా అండర్-18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరిగింది ఎక్కడ? సో ఇది వచ్చేటప్పటికి సౌదీ అరేబియాలో జరిగింది. ఇందులో మనకి ఇండియా 11 మెడల్స్ అయితే గెలుచుకుంది. అందులో ఒకటే గోల్డ్ హిమాంశుకి వచ్చింది జావెలిన్ త్రోలో. ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 8th ర్యాంక్ అనమాట. నెక్స్ట్ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2nd ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి ఢిల్లీలో అయితే జరిగింది. 87 మెడల్స్ అయితే ఇండియాకి వచ్చాయి, అందులో 83 గోల్డే వచ్చాయి. ఫస్ట్ ఎడిషన్ మనకి బ్యాంకాక్ లో జరిగింది. పూణే FIDA ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్ అన్నది ఎక్కడ ఎవరు గెలుచుకున్నారు? కోనేర్ హంపి అనమాట, ఓకే. చెస్ కి రిలేటెడ్ ఇది. నెక్స్ట్ 21st ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? సో రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే అమెన్ జోర్డన్ అనమాట, ఓకేనా. ఇందులో కూడా ఇండియా ర్యాంక్ 8th, 10 మెడల్స్ అయితే వచ్చాయి. ఇందులో మనీషా బన్వాలా గోల్డ్ అయితే గెలుచుకున్నారు, ఓకే. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ విత్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్? సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసిన హైయెస్ట్ రైల్వే స్టేషన్స్ ఉన్న స్టేట్ ఏది అంటే రాజస్థాన్. ఆబ్వియస్ గా రాజస్థాన్ అంటేనే సోలార్ ని ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి బాగా సూట్ అవుతుంది కదా, సో అది మీకు గుర్తు రావాలి. 275 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయంట రాజస్థాన్ లో. అలాగే 25-26 కల్లా 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోవాలని టార్గెట్ పెట్టుకుంది ఇండియన్ రైల్వేస్. అలాగే 2030 కల్లా నెట్ జీరో కార్బన్ అవ్వాలని, ఓకే. అంటే నెట్ జీరో కార్బన్ అంటే ఏంటో తెలుసా? నెట్ జీరో కార్బన్ అంటే మనం కార్బన్ ఎమిషన్స్ ఎంతైతే చేస్తున్నామో ఆ ఎమిషన్స్ కి అవుట్ మనం ఇన్పుట్ కూడా, అంటే అంత కార్బన్ మళ్ళీ బ్యాలెన్స్ చేసే విధంగా మనకి చెట్లు నాటడం ద్వారా కానీ వాట్ ఎవర్ రీజన్ ఇన్పుట్ అవుట్పుట్ ని జీరో చేసేస్తారు అనమాట. అదే నెట్ జీరో కార్బన్, ఓకే. నెక్స్ట్ 2025 లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అన్నది 3000 పిగ్స్ అయితే చంపిందంట. ఏ స్టేట్ లో అంటే మిజోరాం అనమాట, ఓకే. నాగాలాండ్ లో ఒక ట్రైబల్ కౌన్సిల్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ఇండో మయన్మార్ బార్డర్ ఫెన్సింగ్ చేస్తున్నందుకు ప్రొటెస్ట్ అయితే చేశారంట. ఆ ట్రైబల్ కౌన్సిల్ పేరేంటి? ఇమ్కింగ్ ట్రైబల్ కౌన్సిల్ అనమాట. నాగాలాండ్ పుంగ్రో టౌన్, ఓకే. నాగాలాండ్ లో పుంగ్రో టౌన్ లో ప్రొటెస్ట్ అయితే చేశారు, ఫెన్సింగ్ వేయొద్దు అన్నట్టు, ఓకే. దీనివల్ల ఏంటంటే ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ అయితే తీసేసింది కదా, దాని గురించి, ఓకే. విచ్ స్టేట్ లాంచ్డ్ స్కూల్ చలే హమ్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేసిన స్టేట్ ఏది అని అడుగుతున్నారు? మధ్యప్రదేశ్. సో డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి యూనిఫామ్, బుక్స్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి మళ్ళీ స్కూల్ కి తీసుకురావాలి అన్న క్యాంపెయిన్ అనమాట. నెక్స్ట్ విలింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ అన్నది ఎక్కడుంది? సో ఈ సీపోర్ట్ అన్నది మనకి కేరళలో అయితే ఉందన్నమాట. PM నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా ఇనాగ్రేట్ చేశారు. 8,800 కోట్లు అయితే అయ్యింది కట్టడానికి. నెక్స్ట్ భూభారతి పోర్టల్ పర్పస్ ఏంటి అని లాంచ్ చేసింది ఎవరు? మనకి తెలంగాణ గవర్నమెంట్. పర్పస్ వచ్చేటప్పటికి ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ కోసం, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ, ల్యాండ్ కి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెంచాలి అన్నట్టు ఇది అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్? సో SC క్యాస్ట్ ఉంది కదా, దానిలో మళ్ళీ కేటగరైజేషన్ తీసుకొస్తారు అనమాట. అంటే గ్రూప్స్ కింద డివైడ్ చేసి అందులో మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వచ్చు ఆ గ్రూప్స్ కి,
ఓకేనా. సో అది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న స్టేట్ ఏది? తెలంగాణ అనమాట. ఓకే, ఇది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీ రోజు ఇష్యూ అయింది ఈ ఆర్డర్ అన్నది. దీన్ బంధు చోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్ కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేసారు పిఎం మోడీ గారు. అయితే ఎక్కడ, ఏ స్టేట్ లో ఉంది ఇది అంటే మనకి హర్యానా అనమాట. యమునా నగర్, హర్యానా. ఇక్కడ నుంచి 800 మెగావాట్ కెపాసిటీ అయితే ఉంది దీనికి. నెక్స్ట్, గ్రేట్ కాన్సిలియేటర్ ఏ బుక్ ఆన్ లాల్ బహదూర్ శాస్త్రి, ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఈ బుక్ ఆథర్ వచ్చేటప్పటికి సంజీవ్ చోప్రా అనమాట. సో లాల్ బహదూర్ శాస్త్రి తెలుసు కదా మీకు, మన సెకండ్ పిఎం అనమాట, ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్, లైఫ్ ఆఫ్ నయాబ్ సుబేదార్ చునీలాల్, ఆ బుక్ పేరేంటి? సో ఈయన లైఫ్ ని ఆధారంగా ఒక బుక్ అయితే రిలీజ్ చేశారంటే ఆ బుక్ పేరేంటి? బ్రేవెస్ట్ ఆఫ్ బ్రేవ్ అనమాట. ఎవరు రాసింది మనకి? సతీష్ దువా అయితే రాశారు. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అయితే లాంచ్ చేశారు అనమాట. బుక్ కేర్లెస్ పీపుల్, ఏ కాషనరీ టేల్ ఆఫ్ పవర్, గ్రీడ్ అండ్ లాస్ట్ ఐడియలిజం. ఈ బుక్ ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. సారావిన్ విలియమ్స్ అనమాట. ఓకే, హూ ట్రాన్స్లేటెడ్ ఎస్ అంబుజనామల్స్ బయోగ్రఫీ, ఈయన బయోగ్రఫీ ద ఇండియన్ ఐ సా ఇంటూ ఇంగ్లీష్ మార్చిన వ్యక్తి ఎవరు? సో ఎవరంటే శ్రీరామ్ వి అనమాట. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కి షార్ట్ లిస్ట్ అయిన కన్నడ నవల్ ఏది అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి హార్ట్ ల్యాంప్ అనమాట. సో రాసింది బాను ముస్తక్ గారు, ట్రాన్స్లేట్ చేసింది దీపా బస్తీ గారు. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద నావెల్ ద కాశ్మీరీ షాల్, ఆథర్ ఎవరు ఈ నావెల్ కంటే? రోజీ థామస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ బుక్ ఈజ్ ఏ కంపైలేషన్ ఆఫ్ పిఎం మోడీ స్పీచెస్. సో పిఎం మోడీ గారి స్పీచెస్ అన్ని కంపైల్ చేసి ఒక బుక్ అయితే రాశారంట. దాని పేరేంటి అంటే సంస్కృతిక పాంచ్వా అధ్యాయ అనమాట. ఓకే, నెక్స్ట్, రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ అని ఒక బుక్ అయితే రాశారంట. ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆథర్ వచ్చేటప్పటికి అరుణ్ సింఘాల్ అండ్ డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ. ఓకేనా. సో ఆయన లైఫ్ ఆధారంగా మనకి ఈ బుక్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్, వరల్డ్ లివర్ డే ఎప్పుడు? మనకు వరల్డ్ లివర్ డే వచ్చేటప్పటికి 19th ఏప్రిల్ అనమాట. ఓకే, లివర్ అంటే మనకి లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ లివరే. అలాగే దీని థీమ్, లివర్ డేకి సంబంధించిన థీమ్ ఏంటి? ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనమాట. నెక్స్ట్, వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే 23rd ఏప్రిల్. ఈసారి థీమ్ రీడ్ యువర్ వే అనమాట. అండ్ ఇది యునెస్కో ఆర్గనైజ్ చేస్తుంది గ్లోబల్లీ. నెక్స్ట్, సేవ్ ద ఎలిఫెంట్ డే 16th ఏప్రిల్ అనమాట. ఓకేనా, ఎలిఫెంట్స్ ని కాపాడాలంటూ చేసుకునే డే ఏంటి? 16th ఏప్రిల్. నెక్స్ట్, వరల్డ్ మలేరియా డే థీమ్ ఏంటి అండ్ ఎప్పుడు? సో థీమ్ వచ్చేటప్పటికి మీకు మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. అండ్ డే వచ్చేటప్పటికి April 25th. ఇండియా ఎయిమ్ వచ్చేటప్పటికి మలేరియాని 2030 కల్లా ఎలిమినేట్ చేసేయాలని. ఓకే, వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు అంటే దాని థీమ్ ఏంటి? అవర్ పవర్ అవర్ ప్లానెట్. డే వచ్చేటప్పటికి April 22nd. నేషనల్ పంచాయతీ రాజ్ డే ఎప్పుడు? 24th ఏప్రిల్ అనమాట. సో 24th ఏప్రిల్ మనకి నేషనల్ పంచాయతీ రాజ్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ పంచాయతీకి సంబంధించి మనకి ఫస్ట్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ని సజెస్ట్ చేసిన కమిటీ అది మనకి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనమాట. అండ్ మనకి పంచాయతీ రాజ్ కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ కూడా ఉంది, అదేంటన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది మనకి 9th పార్ట్ 11th షెడ్యూల్ లో అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2025 అన్నది దాని థీమ్ ఏంటి అండ్ ఎప్పుడు చేసుకుంటారు? ఇమ్యునైజేషన్ వీక్ వచ్చేటప్పటికి 24th to 30th ఏప్రిల్. థీమ్ వచ్చేటప్పటికి ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్, అందరినీ ఇమ్యునైజ్ చేయడం అన్నది పాసిబుల్ అని అయితే థీమ్ ఈసారి మనకి. ఇది ఎవరు? మనకి WHO అండ్ పార్ట్నర్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఎవరి బర్త్ యానివర్సరీ అంటే కస్తూరిబా గాంధీ, మహాత్మా గాంధీ గారి యొక్క వైఫ్ అనమాట. ఓకే, సో April 11th మనకి ఈ డే అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్, వరల్డ్ ఆర్ట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? వరల్డ్ ఆర్ట్ డే వచ్చేటప్పటికి 15th ఏప్రిల్ అనమాట. బర్త్డే ఆఫ్ లెనార్డో డావిన్సీ, మోనాలిసా పిక్చర్ ఉంది కదా, గీసిన ఆయన అనమాట ఈయన. ఇది మనకి యునెస్కో 2012 లో రికగ్నైజ్ అయితే చేసింది. నెక్స్ట్, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఓకే, ఆటిజం కూడా ఒక డిసీజ్ లాంటిది. సో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ని దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ డే చేసుకుంటారు. 2nd ఏప్రిల్ చేసుకుంటారు అనమాట. ఓకే, థీమ్ వచ్చేటప్పటికి టువర్డ్స్ అటానమీ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఈసారి థీమ్. నెక్స్ట్, వరల్డ్ హెరిటేజ్ డే 2025 థీమ్ ఏంటి? హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్స్.
డే వచ్చేటప్పటికి April 18th. నెక్స్ట్ సియాచిన్ డే ఎప్పుడు చేసుకుంటాం మనం, అండ్ ఏ ఆపరేషన్, ఏ మిలిటరీ ఆపరేషన్ ని గుర్తు చేసుకుంటూ మనం ఈ సియాచిన్ డే అన్నది చేసుకుంటాం అంటే ఆపరేషన్ మేఘదూత్ అనమాట. 1984 చేశారు April 13th రోజు. అందుకే సియాచిన్ డే April 13th చేసుకుంటాం. అంటే మనం ముందు వెళ్ళి దాన్ని మనం ఆక్యుపై చేసుకున్నాం అనమాట. లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోయేది, పాకిస్తాన్ వాళ్ళు కనుక ముందు కనుక వచ్చి ఉంటాయి. అండ్ సియాచిన్ అన్నది మిలిటరీ పరంగా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ లో అయితే ఉంటది. హూ వాజ్ ద ఫస్ట్ లాటిన్ అమెరికన్ అండ్ జూసిడ్ పోప్ ఇన్ హిస్టరీ? ఆయన అయితే చనిపోయారు. ఎవరు అంటే మనకి పోప్ ఫ్రాన్సిస్ అనమాట. పోప్ ఫ్రాన్సిస్ అయితే 88 years లో చనిపోయారు అనమాట. ఈయన పోప్ ఫ్రమ్ అర్జెంటీనా. ఓకే, రీసెంట్ గా ఫార్మర్ ఇస్రో చైర్మన్ అండ్ విజనరీ సైంటిస్ట్ అయితే చనిపోయారు. ఆయన పేరు వచ్చేటప్పటికి కె కస్తూరి రంగన్ అనమాట. ఈయన మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కూడా చైర్మన్ గా వహించారు డ్రాఫ్టింగ్ కమిటీకి. సో అందులో చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేశారు. అండ్ పద్మశ్రీ అవార్డు వచ్చిన రామ్ సాహెబ్ పాండే అయితే చనిపోయారు. ఆయన ఫేమస్ దేనికి అసలు అంటే ఫోక్ డాన్స్, రాయ్ ఫోక్ డాన్స్ కి ఆయన ఫేమస్ అనమాట. 92 years ఏజ్ లో ఈయన చనిపోయారు. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు దారిపల్లి రామయ్య అయితే చనిపోయారు. ఈయన కాంట్రిబ్యూషన్ దేనికి అంటే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం. ఈయన మనం వనజీవి అని కూడా అంటారు అనమాట. ఓకే, సో ఈయన మనకి లాక్స్ ఆఫ్ ట్రీస్ అయితే ప్లాంట్ చేశారు అనమాట. సో యాక్చువల్ గా ఈయన ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణకు చెందిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ ఫార్మర్ ఇండియన్ బాస్కెట్బాల్ కెప్టెన్ కూడా చనిపోయారు 83 years ఏజ్ లో. ఆయన పేరు హరిదత్ కాప్రి అనమాట. నెక్స్ట్ కథక్ డాన్సర్ పద్మ విభూషణ్ అవార్డు, ఆల్మోస్ట్ మనకి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సో వచ్చిన వ్యక్తి చనిపోయారు. ఆవిడ పేరు కుముదిని లాకియా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఈవిడికి పద్మ విభూషణ్ కూడా వచ్చింది. అండ్ ఈవిడ దేనికి ఫేమస్ అంటే కథక్ డాన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ లెజెండరీ బాలీవుడ్ యాక్టర్ పాస్డ్ అవే? ఒక బాలీవుడ్ యాక్టర్ కూడా చనిపోయారంట 87 years లో, మనోజ్ కుమార్ ఆయన పేరు. ఓకే, ఈయనకు కూడా పద్మశ్రీ కూడా వచ్చింది. సో ఇది మనకు ఓవరాల్ గా ఏప్రిల్ కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మనం ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసుకున్నాం. ఇలాగే మనకి ఫిబ్రవరి అండ్ తర్వాత మార్చ్, మే అన్ని చేసుకున్నాం. అండ్ మొత్తం ఒకసారి చూడండి, ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో మీకు డెఫినెట్ గా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పీడిఎఫ్స్ అండ్ తర్వాత దీనికి సంబంధించిన టెస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని యూజ్ చేసి ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు కరెంట్ అఫైర్స్, ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనిపిస్తుంది అన్నమాట. కోర్సు యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగానే ఉంటది. అందులోకి వెళ్ళి మీరు పీడిఎఫ్స్ కానీ టెస్ట్లు కానీ రాయొచ్చు ఫ్రీగా, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఓకేనా? అలాగే మీకు ఎన్టీపీసీకి కనుక ప్రిపేర్ అవుతుంటే స్పెషల్ ఫ్రీ సిరీస్ ఒకటి రన్ అవుతుంది యాప్ లో, అది కూడా చెక్ చేయండి. అలాగే రైల్వే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సు కానీ, లేకపోతే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిటర్కి సంబంధించిన కోర్సు, మ్యాథ్స్ కోర్సు, రీజనింగ్ కోర్సు, బేసిక్ సైన్స్, జనరల్ సైన్స్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఫుల్ కోర్సు, ఏఎల్బికి సంబంధించిన ఫుల్ కోర్సు అన్ని కూడా మన యాప్లో దొరుకుతుంటాయి. ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్మోస్ట్ అందరూ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. ఓకేనా? పర్టికులర్ గా నేనైతే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ని క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది, డెమోస్ ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా 100-200 కోసం చూసుకోకుండా క్లాసెస్ అయితే తీసుకోండి, మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో క్లాసెస్ తీసుకుని మీరు ప్రాక్టీస్ కనుక బాగా చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే మీకు రైల్వే రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మీకు అక్కడ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను. ఓకేనా? జెన్యున్ అప్డేట్స్ ఉంటే తెలిస్తే మీకు రైల్వే రిలేటెడ్ అండ్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్. ఆర్ నన్ను పర్సనల్ గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ని రెగ్యులర్ గా చేయడానికి నాకు చాలా మోటివేషన్ అయితే ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ లాగే మనం చాలా క్లాసెస్ ఫ్రీగాను చేస్తున్నాం, అలాగే మన యాప్లోనూ దొరుకుతాయి. అండ్ దాంతోపాటు మనకి అప్డేట్స్ ఏమైనా ఉంటే మనం వీడియోస్ చేస్తాం, గైడెన్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాం. సో మీకు డెఫినెట్ గా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయాలనుకుంటే మన ఛానల్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను, మొత్తం మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్, అది చూడండి మీరు.
దానికి సంబంధించిన పీడిఎఫ్స్ మన యాప్లో చెప్పాను కదా ఎక్కడ దొరుకుతాయో అందులో పీడిఎఫ్స్ తీసుకుని చదువుకోవచ్చు క్లాసెస్ విన్నాక. అలాగే ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్పెషల్ సిరీస్ అయితే చేస్తున్నాను కదా. సో రివర్స్ ఆఫ్ ఇండియా మీద క్లాసు, అలాగే ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ రిలేటెడ్, సో అన్ని వీడియోస్ మీకు కంప్యూటర్ కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఆ క్లాసెస్ కూడా ఈ 2 ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీటిని మిస్ అవ్వద్దు అసలు. ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిలోంచి నేను క్లాసెస్ అయితే చేస్తున్నాను. సో ఫ్రీగానే చేస్తున్నాను కాబట్టి డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఎక్కువ మందికి షేర్ చేయండి మన వీడియో. ఎందుకంటే ఇంకా బెటర్ గా నేను ఎక్కువ వీడియోస్ అయితే తీసుకురాగలుగుతాను. ఎందుకంటే మనకి ఇలాంటి వీడియోస్ చేయటం అన్నది చాలా చాలా కష్టం అనమాట. అది కూడా విత్ గ్రేట్ క్వాలిటీతో అయితే తీసుకొస్తున్నాను. అలాగే పీడిఎఫ్స్ అన్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంత గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ ఇస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.